భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన సిద్ధాంతమును చక్కగా ప్రతిపాదిస్తున్నారండి. జ్ఞానం అనగా ఏమి అనే విషయం 13వ అధ్యాయం మొదలుకొని చాలా అద్భుతంగా వివరిస్తున్నారండి. ఇది అందరికీ పరిచయం లేదండి. ఇదేనా నిష్కామ కర్మ కానీ ఏదన్నా చేయమంటే చేస్తారు, పుణ్యకర్మ చేయమంటే చేస్తారు, పరోపకార కర్మ చేస్తారు, మరికొందరు పూజ చేయమంటే చేస్తారు, ప్రదక్షిణం చేయమంటే చేస్తారు, అగరవత్తులు వెలిగించమంటే వెలిగిస్తారు, తీర్థయాత్రలు చేయమంటే చేస్తారు. ఇది భక్తి సంబంధమైంది, అది కర్మ సంబంధమైంది. కానీ జ్ఞాన సంబంధమైన విచారణ ఎవరికి ఉన్నది చెప్పండి? పుట్టిన తర్వాత అనేక వ్యవహారముల్లో మునిగిపోతున్నాడే కానీ తానెవరో తెలుసుకోవటం లేదండి. రాకెట్ వేసుకుని వేల మైళ్ళు లక్షల మైళ్ళు పోతున్నారు, చంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళిపోయినారు. కానీ హృదయంలో ఒక అంగుళమైన లోపలికి వెళ్తున్నారా చెప్పండి? ఆ ప్రేమ, ఆ దయ, ఆ కరుణ అనేది హృదయ సంబంధమైనటువంటి ఆ సద్గుణాలు ఎవరికైనా ఉంటే ధన్యులు, వారి జీవితం సార్థకం అవుతుందండి. మానవుడు జన్మించింది ఇందుకొరకండి, ఏ ప్రోగ్రెస్, సమ్ చేంజ్, ఏదైనా ఒక మార్పు, మంచి ఉన్నతమైనటువంటి మార్పు కలగాలండి. ఈరోజు అదే చెప్పబోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నాయన, జీవుడిగా ఉండబాక శివుడిగా మారండి నాయన, పురుషుడిగా ఉండబాక పురుషోత్తముడుగా మారండి. అదండి ఈరోజు పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషుడంటే మన మగవాడు అని అర్థం కాదండి. ఇక్కడ పురుషుడంటే పురీకంలో నివసించేవాడు పురుషుడు. పురీకం అంటే అష్టపురీకం అని మన వేదాంతంలో ఉంటుందండి. అష్టపురీకం 8 వినండి. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, పంచమహాభూతములు, పంచప్రాణములు, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇవన్నీ చేరిస్తే 8 అవుతాయండి. ఈ 8 చేరితే ఒక ఉపాధి. ఈ ఉపాధిలో నివసించేవాడు అనగా పురీకల్లో నివసించేవాడు పురుషుడు. ఎవరైనప్పటికీ జీవుడు అని అర్థం అండి. సరే, పురుషుడు అంటే జీవుడు అని అర్థం. పురీకల్లో నివసించేవాడు అది మనుషుడు కావచ్చు, జంతువు కావచ్చు, రాక్షసుడు కావచ్చు, దేవత కూడా కావచ్చు, ఎనిబడి ప్రాణి. ఈ ప్రాణికోట్లన్నింటిలో మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందిన వారు ఎవరు? పురుషోత్తముడు. పురుషుడు అంటే ఈ జీవుడు లేక ప్రాణి, వీరందరిలో సుపీరియర్ పొజిషన్ ఆక్యుపై చేస్తుంది ఎవరంటే పురుషోత్తముడు అనగా భగవంతుడు. ఈ జీవుడు ఎల్లప్పుడూ జీవస్థితిలో ఉంటే ఎట్లా చెప్పండి? ఇది జీవస్థితి అంటే రిఫ్లెక్షన్, ప్రతిబింబ స్థితిలో ఉంటే ఎప్పుడూ బాధలేనండి. ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడండి, కొండ ఉన్నది అక్కడ బయట, ఆరు బయట కొండ. ఆ కొండలో నీళ్లు పోసినారు. నీళ్లు పోస్తే సూర్యుని యొక్క ప్రతిబింబం దాంట్లో పడిందండి. ఆ ప్రతిబింబం గాలి వస్తే కదులుతూ ఉంటుంది, ఏదైనా మూత పడితే కప్పబడిపోతుంది, ఏదైనా దుమ్ము పడితే మురికైపోతుంది. చూడండి, ఆ నీళ్లు మురికైపోతే బింబం కూడా కదులుతుంటే చూడండి ఎట్లా ఉంటుందో దానిలో ప్రతిబింబం. సూర్యునికి ఏమైనా ఉన్నాయా ఈ దోషాలు చెప్పండి? ఇప్పుడు 3 దోషాలు కనిపిస్తున్నాయి. ఏమిటి చెప్పండి? నీళ్లు మురికిగా ఉన్నాయి, అదొక దోషం. నీళ్లు కదులుతున్నాయి, అదొక దోషం. నీటి మీద ఎవడో మూత పెట్టాడు, అదొక దోషం. మల, ఆవరణ, విక్షేపం. చూడండి, ఇది పారిభాషిక పదాల్లో వేదాంత భాషలో చెప్పాలంటే ఇదండి. మల, విక్షేప, ఆవరణ. మలం అంటే పాపం. జీవునికి ఈ మనస్సులో అనేక జన్మార్జితమైనటువంటి పాపం పేరుకుపోయిందండి, గడ్డగట్టుపోయింది. ఏ విధంగా? నీళ్లలో బురద మోస్తరు. నీటికి ఏమైనా విలువ ఉన్నదా చెప్పండి? బురదతో కూడినటువంటి నీటికి. పోనీ అట్లా మునిగా ఉంది అనుకుంటావా? కదులుతున్నది. చూడండి, గాలికి నీళ్లు కదులుతున్నాయండి, అదొక దోషం. మురికి అనేది ఒక దోషం. ఎవరో వచ్చి దాన్ని కప్పేశారో మూతతో, అదొక దోషం. దాని పేరు ఆవరణ. ఈ మురికి అనేది మలం, కదులుతున్నది విక్షేపం. మలం అంటే జన్మార్జితమైనటువంటి పాపం హృదయంలో గడ్డగట్టుకుపోయిందండి, నిగూఢంగా పేరుకుని పోయింది. దాన్ని పోగొట్టాలంటే వీడు అసలు ప్రయత్నమే చేయటం లేదు, అది పోవటం లేదు. పోకపోతే ఏమవుతుందని మీరు అడగచ్చు. ఇక రాబోయే జన్మలో కంటిన్యూ అవుతుందండి. ఈ పాపం కంటిన్యూ అయితే ఏమవుతుంది? బాధలు, దుఃఖాలు అనుభవిస్తాం. ఎందుకు అనుభవిస్తాడు పాపం అంటే దుఃఖం? ఇట్ ఈజ్ ఎ లా, విశ్వ శాసనం. చూడండి, యూనివర్సల్ గవర్నమెంట్ నేను చెప్పినాను చూడండి. ఆ యూనివర్సల్ గవర్నమెంట్లో కొన్ని శాసనాలు ఉన్నాయండి. ఆ శాసనాల ప్రకారం పాపము చేస్తే దుఃఖం, పుణ్యం చేస్తే సుఖం, జ్ఞానం పొందితే మోక్షం. దీనికి తిరుగులేదండి. ఎవరైనా దీన్ని ధిక్కరిస్తే దానికి తగినటువంటి ఫలితం అనుభవిస్తారండి. సరే, ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ లా.
సామాన్యమైన ప్రభుత్వాల్లోనే కొన్ని నియమాలు ఇవన్నీ కూడా ఆచరణలో పెడుతున్నారు. శిక్షలు ఇవన్నీ కూడా తప్పులు చేస్తే శిక్షలు వేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నది కదా. మరి విశ్వ ప్రభుత్వంలో ఎందుకు జరగదు చెప్పండి? కనుకనే నరకలోకం అని ఇవన్నీ మన పెద్దలు చెప్పడానికి కారణం అండి. ఇప్పుడే నాయనా జీవుడా పాపం చేయబాక, ఇప్పుడు నవ్వుతూ గనక నువ్వు పాపం చేసినావంటే ఏడుస్తూ దుఃఖపడవలసి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నారు పెద్దలు. చూడు, హసతా క్రియతే కర్మ, నువ్వు పాపం ఎట్లా చేస్తున్నావు? నవ్వుతూ చేస్తున్నావు. హసతా క్రియతే కర్మ రుదతా పరిభుజ్యతే, ఏడుస్తూ తిరిగి అనుభవించవలసి వస్తుంది. దుఃఖదాత నకోప్యస్తి సుఖదాత నకశ్చన, మనకి సుఖం కానీ దుఃఖం కానీ ఇచ్చేవాడు ఇతరుడు కాదు, మనం కొని తెచ్చుకుంటున్నాం. మనం కాళ్ళ కింద గోతులు మనమే తవ్వుకుంటున్నాం. చూడండి, జీవుడు తాను చేసిన కర్మ తాను అనుభవిస్తున్నాడు. దేవుడు ఏమి మనకి ఇవ్వటం లేదు, ఏమి చేయటం లేదు. వారు తటస్థుడు, భగవంతుడు తటస్థుడండి. సరే, గీతలో ప్రమాణం సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. చూడండి, ఐఎమ్ ఈక్వల్ టు ఆల్. అది ఎవరు ఏం చక్కగా ధ్యానం చేసుకుంటారో వారు తరించిపోతారు. భూమిలో ఏ విత్తనం పెడితే ఆ ఫలితం వస్తుందండి, అంతే కదా. పుచ్చు విత్తనం పెట్టండి, కుంకుడి విత్తనం పెట్టండి, చేదు ఫలితం వస్తుంది. మామిడి విత్తనం పెట్టండి, తీపి మధురమైనటువంటి ఫలితం వస్తుంది. అవన్నీ జల్లిన దెద్దియో అది పండు. వివేకానంద. హూ సోస్ మస్ట్ రీప్ దే సే అండ్ కాజ్ మస్ట్ బ్రింగ్ ది షూర్ ఎఫెక్ట్. గుడ్ అండ్ బ్యాడ్ నన్ ఎస్కేప్ ది లా అంటారు. ఎంత చక్కగా ఉందో సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్, యతి గీతం. అవని జల్లిన దెద్దియో అది పండు కారణంబును బట్టి ఏ కార్యముండు. చెడ్డకును మంచికి నిగల్గు దీని తప్పించుకొనుటకు తెరవు లేదు. అనుభవించవలసిందేనండి. కనుక చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. నవ్వుతూ కనుక వీడి పాపం చేసినాడంటే ఈ జిహ్వా చాపల్యం చేత లేనిపోని బాధలని ఇతర ప్రాణులకి కల్పించుకొని చేసి వాటన్నిటినీ దుఃఖభూయిష్టంగా తయారు చేసి ఎంతో బాధ పడుతుంటే ఇతర ప్రాణులు తాను చూసి నవ్వేటువంటి పరిస్థితి కొంత ఉన్నదండి ఈ ప్రపంచంలో. సరే, నవ్వుతుంటాడు దేనికి? జిహ్వా చాపల్యం చేత ఒక ప్రాణిని కోయటం, దాన్ని తినటం, ఈ విధంగా పాపం ఎంత గెలగెల తన్నుగు వస్తుంది చూడండి. మన బిడ్డలకి ఏదైనా బాధ కలిగితే మనకెంత బాధ అండి చెప్పండి. అదేవిధంగా విశ్వంలో భగవంతుని సంతానం అంత ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ది ఆల్మైటీ, వారికి కనుక బాధ కలిగితే ఎంత అపచారం చెప్పండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. ఎంత అద్భుతమైనటువంటి సిద్ధాంతం అండి. ఇంత విశాల భావం ఎక్కడుంది చెప్పండి. ఇతర ప్రాణికోట్ల మీద కూడా నీ మీద ఎంత దయ్యుందో అన్నిటి మీద సర్వ అంటాడండి గీతలో. చూడండి, ఎక్కడ చూసినా అద్వేష్ట సర్వభూతానాం, ప్లీజ్ అండర్లైన్ సర్వ. సర్వభూత హితేరత. సర్వాన్ని ఎందుకు అనాలి? కేవలం మానవులకే హితం చేయమని లేదే ఎక్కడ. చూడండి, షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. శం అంటే సుఖం, ఇది శాంతి మంత్రంలో ఉన్నదండి. శం అంటే సుఖం, మానవులకి సుఖం కలుగుగాక అంటే ద్విపదే, ద్విపద రెండు కాళ్ళు గల వారికి సుఖం కలుగుగాక అని చెప్పారండి. అంతటితో ఆగినారా? లేదు. శం చతుష్పదే, 4 కాళ్ల వారికి కూడా క్షేమం కలుగుగాక. ఎంత విశాల భావం చూడండి. కనుక ఏ ప్రాణికి బాధ కలుగు చేయకుండా ఉండటం అనేది మన యొక్క సిద్ధాంతం. ఒకవేళ దాన్ని తిరస్కరిస్తే ఏమవుతుంది? యూ హ్యావ్ టు రీప్. ఫలితం అనుభవించాల్సిందండి, దుఃఖం అనుభవించవలసిందే. నరకలోకంలోనండి సలసల కాగేటువంటి నూనెలో ఒకడు గెలగెల తన్నుకుంటున్నాడు. వాడు ఏం పాపం చేశాడు కానీ శిక్ష పడిందండి వాడికి. ఎవరికి? ఒక పాపికి సలసల కాగే నూనెలో తన్నుకు బాధపడుతున్నాడు. యమధర్మరాజు ఆ దారి గుండా పోతున్నాడండి దగ్గరగా. ఎందుకంటే అప్పుడప్పుడు సూపర్వైజ్ చేస్తుంటారు వారు. యమలోకం అంతా సూపర్విజన్ జరుగుతూ ఉంటుందండి, ఎందుకంటే వారే పెద్దవారు కాబట్టి. ఈ యమధర్మరాజు ఎవరో తెలుసండి? విశ్వప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ మినిస్టర్. చూడండి, అనేక మంది మంత్రులు, నిన్న చెప్పా కదండి, విశ్వప్రభుత్వంలో అనేక మంది మంత్రులు. ఈ మంత్రులకి పోర్టిఫోలియో ఏమిటంటే యముడు గారికి లా అండ్ ఆర్డర్. ప్రపంచంలో శాంతి, లా, శాసనం చక్కగా అమలు జరపటం. అది ఎవరైనా ధిక్కరిస్తే వారేం చేయగలరు చెప్పండి? అకార్డింగ్ టు లా హీ మస్ట్ సఫర్, అంతే. దుఃఖం అనుభవించవలసింది. ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉన్నాడండి, ఇక్కడ కుంటివాడు ఉన్నాడు. మనం చక్కగా కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి. మనము దేవుని బిడ్డలము, వాళ్ళు దేవుని బిడ్డలే. వై దిస్ డిఫరెన్స్ చెప్పండి? అడగండి, ఎవరినైనా కారణం అడగండి. దీనికి ఈజ్ గాడ్ పార్షల్? నో, ఈజ్ ఇంపార్షల్. దేవుడు కరుణామయుడు, దయామయుడు, పక్షపాత రహితుడు. మరి ఈ భేదం ఎందుకు కలిగింది చెప్పండి? ఇది
భగవంతునికి ఏమీ సంబంధం లేదండి. పూర్వజన్మలో ఏ దౌర్భాగ్యమైనటువంటి కర్మ వాడు చేసినాడో, ఏ ప్రాణిని కొట్టినాడో, తిట్టినాడో, కూనీ చేసినాడో, అపకారం చేసినాడో మనకేం తెలుసు. దాని రియాక్షన్ ఈ విధంగా దుఃఖం అనుభవిస్తున్నాడు. చూడండి, ఆ నరకలోకంలో నూనెలో గిలగిల ఒకటి తన్నుకుంటుంటే యముడు గారు పక్క నుంచి పోతుంటే వాడు యముడికి దండం పెట్టి, యముడు గారు మీకేమైనా గుండెకాయ ఉన్నదా అని అడిగాడండి. మీకేమైనా దయాదాక్షిణ్యాలు ఉన్నాయి ఏమన్నాడు? నా బోటోళ్ళని ఇట్లా బాధ పెడుతున్నావేమయ్యా అని అడిగాడు. ఈ నూనెలో పడి చస్తున్నాను నేను, ఈ వేడికి తట్టుకోలేక అని. అప్పుడు నరకే పశ్చమానంతు యమేన పరిభాషితం, శాస్త్రంలో ఈ వాక్యం ఉందండి. నరకంలో బాధపడేవాడిని వచ్చి యముడు గారు ఇట్లా చెప్తున్నారట, నరకే పశ్చమానంతు యమేన పరిభాషితం చింత్వయా నార్చితో దేవ కేశవ క్లేశనాశన. నీ జీవితంలో క్లేశమును పోగొట్టే కేశవుణ్ణి ఎందుకు స్మరణ చేయలేదు నాయన? చూడు, నేనేం చేసేది? నువ్వు ఈ విధంగా కర్మ చేసినావు చేత ఫలితం అనుభవిస్తున్నావు. ఒక్క పర్యాయమున నీ సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని నువ్వు స్మరణ చేసినావా? ఎంత గ్రాటిట్యూడ్, ఎంత వారికి కృతజ్ఞత మనం తెలపాలి. చూడండి, మనకి కళ్ళు ఇచ్చినారు, కాళ్ళు ఇచ్చినారు, అన్ని అవకాశాలు చేసినారు, గుండె ఆడిస్తున్నారు, రక్తం ప్రవహింపజేస్తున్నారు, ఇన్ని సౌకర్యములు చేసినటువంటి మన వారికి కృతజ్ఞత చూపించబోతే ఎట్లా చెప్పండి? అది ఇదివరకు అండి ఒక పండితుల సభ జరిగిందండి. ఆ పండితుల సభలో ఒక ప్రశ్న వచ్చింది, పెద్ద పాపం, గొప్ప పాపం ఏది అని వచ్చిందండి. విచ్ ఈస్ ది గ్రేటెస్ట్ సిన్ ఇన్ ది వరల్డ్. అలా చాలా పాపం ఉన్నాయి. దాంట్లో ఒక ఆయన లేచాడు, దొంగతనం మహాపాపం అన్నాడు. అన్ని పాపాల కంటే దొంగతనం. ఇంకొకడు అన్నాడు, ఒక ప్రాణిని చంపటం అన్నిటికంటే గొప్ప పాపం అన్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తుంటే రామతీర్థ స్వామి అక్కడే కూర్చున్నాడండి. రామతీర్థుడు సభలో వారి వంతు వచ్చింది. రామతీర్థుడు గారు మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. ఒక ప్రాణికి అపకారం చేయటం, భగవంతుణ్ణి మరవటం, ఇది ఘోరమైనటువంటి పాపం ఉన్నాడండి. భగవంతుణ్ణి టు ఫర్గెట్ గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ సిన్ అన్నాడండి ఆయన. చూడండి ఎంత చక్కగా దేవుణ్ణి మరవటమే గొప్ప పాపం అన్నాడు. ఎందుకంటే ఆ భగవంతుడు అనేకమైనటువంటి మనకి మేలులు చేస్తూ ఎంతో బెనిఫిట్ మన జీవితంలో కలుగు చేస్తుంటే కనీసం ఒక్కసారైనా ఓం శ్రీ రామాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ శివాయ నమః ఒక్కసారి అంటే ఏంటండి? మనకంటే పై అధికారులకి రాస్తూ ఉత్తరాలు రాస్తూ యువర్ మోస్ట్ ఒబీడియంట్ 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 అని 10 సార్లు రాస్తాడండి. ఒబీడియంట్ సర్వెంట్ సర్వెంట్ ఏమండి? జగన్నాథుడైనటువంటి వారికి దండం పెట్టడంలో దానికి కనుకనే మాం నమస్కురు అన్నాడు గీతలో. చూడండి, మాం నమస్కురు నాయన, కనీసం ఒక నమస్కారం. అది చెయ్యమని కాదు, పెద్ద వారు గొప్పని మీరు దండాలు పెట్టమని చెప్పటం కాదండి. ఇది మనం బాగుపడటానికి అటువంటివన్నీ చక్కని సాధనలండి సార్. కనీసం ఒక్కసారైనా భక్తిపూర్వకంగా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తే నిజంగా జన్మ ధన్యం అయిపోతుంది, మన కర్తవ్యం నెరవేరిపోతుందండి. మన కృతజ్ఞత చూపించాలి. వీ హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్. మనకి ఎవరైనా మేలు చేస్తే వారి కృతజ్ఞత చూపించద్దండి. అది ఇదివరకు మీకు చెప్పినాను, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని ఎవరో అడిగితే, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ వేరాస్ మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అన్నాడండి వాడు. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు, జీవుడు పొందుతాడు, ఇచ్చిన వాడిని మర్చిపోతాడు. ఇదండి హోప్లెస్ ఇదండి. ఇటువంటి మెంటాలిటీ పోగొట్టుకుని విధంగా మన కృతజ్ఞత తెలపవలను, ఈ జ్ఞానమును ఆర్జించాలండి. ఈ శరీరం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. ఎటువంటి ఏమి యాక్సిడెంట్స్ ముందు ముందు వస్తాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు యువర్ ఆల్ హెల్తీ అండ్ హ్యాపీ. గో ఆన్, బిగిన్. వెంటనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఎంత శీఘ్రంగా ప్రారంభిస్తే అంత మంచిదండి. సరే, విష్ణు భగవానుడు గరుత్మంతునికి ఏం చెప్పారు తెలుసండి? శ్వకార్య మధ్య కుర్వీత పూర్వాహ్నే చాపరాణ్యకం. ఓ గరుత్మంతుడా, రేపు చేయవలసిన శుభకార్యం ఈ రోజే చేయండి. ఎంత సాయంత్రం చేయవలసిన పుణ్యకార్యం పొద్దునే చేసేయండి. శ్వకార్య మధ్య కుర్వీత పూర్వాహ్నే చాపరాణ్యకం. కారణం చెప్తున్నారు, నహి మృత్యు ప్రతీక్షేత కృతం వాప్యథవా కృతం. నువ్వు చేసినా చేయకపోయినా మృత్యువు మీకోసం ఆగదు. ఎంత చక్కగా చెప్పినారు. కనుక డోంట్ పోస్ట్ పోన్ ఫర్ టుమారో. అది మంచి కార్యం, శుభకార్యం, దైవ కార్యం, పరోపకార కార్యం, నిష్కామ కార్యం రేపు అని చెప్పి వాయిదా వేయొద్దండి. ఎందుకంటే డూ ఇట్ నౌ అంతే. ఇప్పుడు భగవంతుడు మనకు అన్ని శక్తులు ఇచ్చినారు, అన్ని కూడా అనుకూలంగా ఉంది పరిస్థితులు. మేక్ హే వైల్ సన్ షైన్స్ అన్నారు. చూడండి, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని వంచడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇటువంటి అవకాశాలు మళ్ళీ పునః డెవలప్ అయ్యి చూడండి వృద్ధి పొందుతూ మెదడు
వికాసం పొందుతూ పొందుతూ క్రమంగా ఒక్కొక్క జంతువుగా మారి ఆ జంతువు నుంచి ఇంకో జంతువుగా మారి ఆఖరికి కోతిగా మారుతుందటండి. చిన్న చీమ, తర్వాత పురుగు, తర్వాత పక్షి, ఈ విధంగా మారి 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 కోతిగా మారుతుందని ఎవరు చెప్పారంటే పశ్చిమ దేశంలో ఒక సిద్ధాంతి, వారి పేరు మీకు తెలుసు, డార్విన్. అది థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే పరిణామం. జీవుడు ఏ ప్రకారంగా ప్రోగ్రెస్ పొందుతున్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పారు. చిన్న ప్రాణి నుంచి నెమ్మదిగా ఎవల్యూషన్ మార్పు పొందుతూ పొందుతూ కోతి అవుతాడు. కోతి దగ్గర నుంచి మానవుడు అవుతాడు. మానవుడు అవుతాడని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాడండి ఎవరు? డార్విన్. మన ఋషులు ఒప్పుకోలేదండి. మానవుడి దగ్గర ఫుల్ స్టాపా? కాదు, అంతటితో ఆగకూడదు. మన యొక్క ప్రోగ్రెస్ ఎక్కడి వరకు పోవాలి? పురుషోత్తముడైనటువంటి భగవంతుడు. మానవుడు సాక్షాత్కారం పొందాలి, ఆత్మ సాక్షాత్కారం. దైవమును పొంది పురుషోత్తముడుగా మారిపోవాలి. అందుకనే ఈ అధ్యాయంలో పేరు పెట్టారు పురుషోత్తమ ప్రాప్తి. పురుషోత్తముడు అంటే భగవంతుడు. ఏమండి ఏం చెప్పినారు కృష్ణ? భగవంతుని పొందవయ్యా, బికమ్ గాడ్. ఎప్పుడు మీరు దేవుడు అవుతారు? మీరు దైవజ్ఞానం తెలుసుకుంటే. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మ స్వరూపుడైపోతారండి. అయితే ఇది కొత్తగా పొందటం కాదు, అది మాత్రం తెలుసుకోండి. నేను ప్రతిరోజు చెప్తున్నాను దీని గురించి. కొత్తగా దేవుణ్ణి పొందటం కాదు. యు ఆర్ ఆల్రెడీ గాడ్, బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటెన్. మానవుడు దైవ స్వరూపుడుగా ఉన్నప్పటికీ నేను శరీరం అనుకుంటున్నాడు, దేవుడు అని అనుకోవటం లేదు. సరే, ఈ దేహం మీద ఎంత అభిమానం ఉందో అంత అభిమానం గనక ఆత్మ మీద పెడితే అదే మోక్షం. దేహాత్మ జ్ఞానవజ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం ఆత్మన్యేవ భవేద్యస్తు సనేచ్ఛన్నపి ముచ్యతే. ఇంత చక్కని శ్లోకం చూడండి, మళ్ళీ చెప్తున్నాను. దేహాత్మ జ్ఞానవజ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం. మోక్షం పొందాలంటే పెద్ద కష్టమేం లేదు నాయన. దేహం దేహం అని ఎట్లా అనుకుంటున్నావో ఆత్మ ఆత్మ అని చెప్పి ఎట్లా అనుకుని దాన్ని పొందితే చాలు. మీరు అడగచ్చేవండి, ఊరికి ఆత్మాత్మ అనుకుంటే దేవుణ్ణి పొందుతామా మనం అని మీరు అడిగితే విద్యారణ్య స్వామి ఏమన్నారు తెలుసిన? మీకు అనుభవం లేకపోయినా అనండి అనేసినాడు. చూడండి, వారు పంచదశి అని గొప్ప గ్రంథం రాశారండి. పంచదశి, దానిలో శ్లోకం చూడండి. అనుభూతేరభావేపి, మీకు అనుభవం లేకపోయినా చూడండి, అనుభూతేరభావేపి బ్రహ్మాస్మిత్యేవ చింత. విద్యారణ్య స్వామి వారెవరో మీకు తెలుసు కదండి. గొప్ప విద్వాంసులు, ఆత్మ సాక్షాత్కారం ఆత్మానుభూతి కలిగినటువంటి మహానుభావులండి. ఎవరు? విద్యారణ్య స్వామి. వారు పంచదశి అనే గ్రంథం రాసినాడు. దాంట్లో ఇది చెప్పినారు. అనుభూతేరభావేపి, మీకు బ్రహ్మస్వరూపం సంబంధమైన అనుభవం లేకపోయినా అహం బ్రహ్మాస్మి అంటుండండి. ఏం పర్వాలేదు. ఎందుకంటే కల్పితమైన వస్తువులే పొందుతున్నప్పుడు సత్యమైన వస్తువు ఎందుకు మీరు పొందలేరు అన్నాడు. చూడండి, అప్యసత్ ప్రాప్యతే ధ్యానాత్ నిత్యాప్తం బ్రహ్మ కిం పునః. అద్భుతమైన విచారణ అండి. సార్ ఎంత బాగుందో చూడండి. కనుక మానవుడు చిన్న చిన్న లక్ష్యాల కోసం పాటుపడితే ఏమిటండి ఈ జీవితం వచ్చింది? ఈ చిన్న చిన్న ప్రాపంచికమైనటువంటి మండేన్ థింగ్స్. చూడండి, ఒక మహనీయుడు చెప్పిన వాక్యం, ది ఎటర్నల్ ఇంటరెస్ట్ ఆఫ్ ది సోల్ ఆర్ ఆఫ్ హయ్యర్ వాల్యూ దాన్ ది ఫ్లీటింగ్ బ్యూటీస్ ఆఫ్ ది మండేన్ లైఫ్. ది గ్రాటిఫికేషన్ ఆఫ్ ది సెన్సెస్ ఈజ్ బట్ లైక్ ది థాట్లెస్ ప్లే ఆఫ్ ది బేబీ. బేబీ అంటే ఎవరండి? చిన్న పిల్లవాడు. ఈ జనులు ప్రాపంచికమైనటువంటి భోగాలు అనుభవిస్తుంటే వారు ఏమన్నారు తెలుసున్నా? ఇట్స్ ఎ థాట్లెస్ ప్లే ఆఫ్ ది బేబీ. పసిపిల్లవాడు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు వీళ్ళంతా. వివేకం ఉండాలి కదండి. మానవుడు దేనికంటే డివైన్ ఇంటరెస్ట్, తన హృదయంలో వెలుగుతున్నటువంటి ఆత్మస్వరూపాన్ని కొంచెమైనా తెలుసుకోవాలి. ఇక తెలుసుకుంటే ఈ బాహ్యమైనటువంటి సుఖాల మీద అపేక్ష కలుగుతుందండి? చెప్పండి. బింబం పొందితే ప్రతిబింబం మీద ఎవరికైనా ఆసక్తి కలుగుతుందా? చెప్పండి. ఇంట్లో పాయసం ఉంటే బయట అడుక్కు తింటాడా ఎవడైనా? చెప్పండి. కనుక మన హృదయంలో ఆనంద సాగరం ఉన్నదని చెప్పి మనం తెలుసుకుని దానికోసం ప్రయత్నం చేయాలి. ఒకవేళ పొందలేకపోయినా ఏం పర్వాలేదు. ఎందుకంటే నెక్స్ట్ జన్మలో మొదటి నుంచి వాడు ఈ సాధన చేస్తాడు. గీతలో చెప్పలేదు, అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఆయన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఈ జన్మలో మీరు ఎంత సాధన చేసినారో ఆ సాధన నశింపదు. వచ్చే జన్మలో పుట్టుకతోనే ఆ సాధన వచ్చేస్తుంది. చిన్న బాల్యకాలంలోనే ఆ ధ్యానం అంతా చక్కగా మీరు వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు నశింపుపోదండి. కనుక ఈ జన్మలో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి తీరాల్సిందే. మన యొక్క ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం, దాన్ని జ్ఞాన ప్రయత్నం
మన ఆత్మ విషయంలో ఒకవేళ అనుభవం లేకపోయినప్పటికీ విద్యారణ్య స్వామి చెప్పినట్టు అనుభూతేరభావేపి బ్రహ్మాస్మీత్యేవ చింత్యతాం అప్యసత్ప్రాప్యతే ధ్యానాత్ నిత్యాప్తం బ్రహ్మ కిం పునః. ఇదే కల్పితమైన వస్తువు అయితే సత్యమైన వస్తువు తన స్వరూపంగానే ఉండి మర్చిపోయినాడే, దీన్ని పొందటానికి పెద్ద కష్టం ఏంటండి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఎయిమ్ ఎట్ ఎ లైన్ అండ్ మిస్ ఇట్ రాదర్ దాన్ హంట్ ఎ జాకాల్ అండ్ క్యాచ్ ఇట్ అన్నాడు. గురి పెడితే సింహానికి గురి పెట్టవయ్యా, ఒకటి తప్పిపోయిందనుకో గురి, మిమ్మల్ని బ్రహ్మరథం పడతారు, నెక్కించి ఊరేగిస్తారు అందరూ కూడా, ఎందుకంటే సింహం మీద గురి పెట్టాడని. ఎయిమ్ ఎట్ ఎ లైన్ అండ్ మిస్ ఇట్ రాదర్ దాన్ హంట్ ఎ జాకాల్ అండ్ క్యాచ్ ఇట్. నువ్వు నక్క మీద గురిపెట్టి దాన్ని జయించి తెచ్చినావన్నా కూడా నిన్ను ఎవ్వరూ ఆదరించరు. ఏమంటే నక్కను పట్టుకొస్తే ఎవరన్నా గొప్పగా చూస్తాడా? లేదండి. సింహానికి గురిపెట్టి తప్పిపోయినా కూడా వాడిని గౌరవిస్తారు. కనుక ఏమిట లైన్, లైన్ అంటే ఏమిటి చెప్పండి? పరమాత్మ, పురుషోత్తమ ప్రాప్తి. ఆ పురుషోత్తముడి మీద దృష్టి పెట్టాలండి. దృష్టి పెట్టి ఒకవేళ ఈ జన్మలో పొందినా పొందకపోయినా ఏమండి దాంట్లో పెద్ద వచ్చింది ఏమిటి మనకి? పొందాడంటే సరే మోక్షం పొందకపోతే నెక్స్ట్ జన్మలో ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తాడు కదా వాడు, త్వరలోనే వాడు మోక్షం పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తునకు దుర్గతి కలగదు అని చెప్పి గీతలో ఘంటాపదంగా శ్రీకృష్ణ పరమాత్మ బోధించినారండి. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎక్కడి భక్తునకు దొరకది కలగదని చెప్పినప్పుడు మనం ఎందుకండి మేనమేషాలు లెక్క పెట్టడం దేనికి చెప్పండి? గోన్ బిగిన్ ది ప్రాక్టీస్ రైట్ నౌ. అది సమయం అయిపోతున్నదండి. కనుకనే గరుడ పురాణంలో విష్ణు భగవానుడు చెప్తాడు, ఇది స్వకార్య మధ్య పూర్వీత పూర్వాహ్నే చాపరాణ్యకం నహి మృత్యు ప్రతీక్షేత కృతం వాప్యథవా కృతం. ఇప్పుడు జ్ఞాన షట్కంలో ఉన్నాం కాబట్టి జ్ఞానం అని ఇంకొక వాక్యం చెప్పి నేను అధ్యాయంలో ప్రవేశిస్తున్నాను. ఇదే మనస్సు చేత ఇదంతా కల్పింపబడిందండి. యథార్థంగా ఇది సత్యం అయితే 3 కాలముల్లో కూడా మనకు కనిపించాలి కదండి. అది సత్యం అండి. ఏది పూర్వం లేకుండా ఇప్పుడు ఉండి ముందు గనక లేకపోతే అది అసత్యం. శాస్త్రంలో ప్రమాణం అండి. ఎన్నాదౌ యచ్చనాస్త్యంతే తన్మధ్యే భాతమప్యసత్ అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత డిండిమః. ఇది సృష్టికి పూర్వం ఉన్నదా? లేదు. ప్రళయకాలం అయిన తర్వాత ప్రళయకాలంలో ఉన్నదా? లేదు. మధ్యలో వచ్చింది ఇది కాబట్టి దీన్ని నమ్మవద్దంటాడు. మరి దేన్ని నమ్మవల్లో? సృష్టికి పూర్వం ఉన్నటువంటిది, ప్రళయకాలంలో ఉన్నటువంటిది, దాన్ని నమ్మాలి. అదేమిటి చెప్పండి? సచ్చిత్ ఆనందం. సచ్చిదానందం మన స్వరూపం అండిది. ఏమండి దాని గురించి కొంచెమైనా విచారణ చేస్తున్నారు. ఇదే జ్ఞాన విచారణ. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. చూడండి గంభీరమైన వాక్యం వివేకానంద చెప్పింది. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. The goal is to manifest the divinity within by controlling nature, both external and internal. Do this either by work or worship or psychic control, by one or more or all of these, and be free. This is the whole of religion. Books, religions and dogmas are all but secondary details. యథార్థమైన విషయం ఏంటంటే ఆత్మను పొందటం. ఈ తర్వాత ఈ పుస్తకాలు, ఈ పండుగలు, ఇవన్నీ కూడానండి సెకండరీ, తర్వాత వచ్చినాయి. కానీ మొదట ప్రధానమైనటువంటిది ఏమిటంటే తన ఆత్మను గురించి తెలుసుకోవటం. అదే ఈ జ్ఞాన షట్కంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రతిపాదిస్తున్నారు. ఆయన నీవు జీవుడు కాదు, నీవు శివుడు. పెద్దలు అదే బోధిస్తున్నారు. తత్ త్వం, త్వం నీవెవరు? తత్ సర్వవ్యాపకమైనటువంటిది, బ్రహ్మాండం అంతా వ్యాపించిన జ్ఞేయ స్వరూపం. క్షేత్రజ్ఞులు అదే చెప్తారండి. అది కనుక మన నిజమైన స్వరూపాన్ని గురించి మనం ఎందుకు దీంట్లో పెద్ద కష్టం లేదండి. మన స్వరూపంగానే ఉన్నప్పుడు ఇంకా కష్టం ఏమిటండి? ఒక ఊళ్ళో ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణంలో ఒక హై స్కూల్ ఉంది. ఆ హై స్కూల్లో ఒక ధనవంతుని కుమారుడు చదువుతున్నాడండి. ఆ ఊళ్ళో ఒక ధనవంతుడు నాడు, లక్షాధికారి. ఆయన కుమారుడు హై స్కూల్లో చదువుతున్నాడు. పెద్ద క్లాస్ అండి, ఎస్ఎస్సి 9వ 10వ క్లాస్ చదువుతున్నాడు. యానివర్సరీ వచ్చిందండి. యానివర్సరీ వస్తే విద్యార్థులందరూ నాటకాలు వేస్తున్నారు. బాగా వేషాలు వేసుకుని యానివర్సరీ అంటే వార్షికోత్సవం. ఆ వార్షికోత్సవం ఈ ధనవంతుని కొడుకు ఏం వేషం వేశాడో తెలుసండి? స్త్రీ వేషం, ఆడవేషం వేశాడండి. ఎంత చక్కగా వేశాడంటే మోస్ట్ న్యాచురల్. ఈ పురుషుడు కాదు స్త్రీ అని చెప్పి అనిపించేటంత న్యాచురల్గా వేశాడండి. ఎవరు వేషం? ఈ ధనవంతుని కొడుకు వేషం వేస్తే వాడి స్నేహితుడండి నాటకం ఆడుతుంటే వాడి ఫోటో స్నాప్ తీసేశాడు. ఎవరికి తెలియదండి. ఫోటో లాగి పారేశాడు. ఈ ఆడబొమ్మని, ఆడ విగ్రహాన్ని ఫోటో లాగాడు. తీసి వాళ్ళ ఇంట్లో కట్టుకున్నాడండి ఫోటో. ఎవరు? ఈయన స్నేహితుడు. సరే కొంతకాలం అయిన తర్వాత ఈయన ఎస్ఎస్సి పాస్ అయినాడు. యుక్త వయసు వచ్చింది. తండ్రి గారు లక్షాధికారి కదా, పిల్లవాడికి పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడండి.
ఎన్ని సంబంధాలు వస్తున్నా ఈయనకి ఇష్టపడలేదండి ఎవరు కొడుకు. ఆఖరికండి ఈయన వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి స్నేహితుడి ఇంటికి వెళ్తే వాడు లేడండి, ఇంట్లో లేడు. వాడి దగ్గర ఇంట్లోనండి ఒక ఆడపిల్ల ఫోటో చూచాడండి. అక్కడ చూస్తే నాన్న నాన్న ఈ పిల్లనిచ్చి నాకు పెళ్లి చెయ్యి అంటాడు. తండ్రి గారు ఆ ఫోటో తీసుకుని ఏమండి ఇంటి వారిని అడిగి ఈ పిల్లని మేము చూడాలి, ఎక్కడుందో కొంచెం అడ్రస్ అంతా విచారిస్తామని ఫోటో తీసుకుపోయి ఇంటింటికి వెళ్ళి ఈ పిల్ల ఉందా ఈ పిల్ల ఉందా అంటే ఎక్కడ ఉంటుంది, వాడే ఆ పిల్లగా అదే వాడి వేషం వేశాడు, ఆడవేషం. చూచారా, ఆ విధంగా ఉంటుందండి. ఆ పిల్ల ఎక్కడైనా దొరుకుతుందండి, బయట ఎక్కడ దొరుకుతుంది, వాడి స్వరూపమే. చూచారా, అదేవిధంగా దేవుడు ఎక్కడ అని చెప్పి రామేశ్వరం, కాశీ, లేకపోతే వైకుంఠం, కైలాసం ఇట్లా తిరుగుతుంటారు మొదట్లో. చూచారా, ఆఖరికి ఒక టైం వచ్చేటప్పుడు దే విల్ టర్న్ ఇంటర్నల్. చూచారా, దీని పేరే మెడిటేషన్. ఆ మెడిటేషన్ కనుక చేసుకుని బయట గొడవలన్నీ కూడా ఇదంతా ఈ లగేజ్ వదిలిపారేస్తే ఏమిటండి, వృత్తులు, సంస్కారములు, అలవాట్లు ఇవన్నీ కూడా వదిలివేస్తే ఏం మిగులుతుంది తెలుసుండి, ఆత్మ మిగులుతుంది. సరే, నేతి వాక్యైనా ఇది కాదని చెప్పి దృశ్య వస్తువునంతా తోసివేస్తే ఏది తొలగించడానికి వీలు లేదో అదే ఆత్మ. సరే, ఆత్మని పొందడం కష్టం కాదండి. ఆత్మ కాని వస్తువులన్నిటినీ నెగెట్ చేయండి. ఇది కాదు, ఇది నశించిపోతుంది, ఇది వికారం, ఇది రేపో మాపో, ఇది ఈ విధంగా అన్నిటినీ తొలగించండి. తొలగించడానికి వీలు లేని వస్తువు ఒకటి ఉందండి. సరే, ఇది జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడిటి కూడా సాక్షిగా ఉన్నటువంటి ఒక వస్తువు ఉన్నది. అది తెలుసుకోలేక ఈ భ్రాంతిలో పడి నేను దేహం, నేను జీవుణ్ణి అని, నేను ప్రతిబింబం అని చెప్పి దుఃఖపడుతున్నాడండి. సరే, ఇప్పుడు మానవుడు దుఃఖపడుతున్నాడంటే అన్యాయం. విషయం తెలియక ఆ విధంగా దుఃఖపడుతున్నాడే కానీ మహనీయుల యొక్క స్వరూపం చూడండి. జీవన్ముక్తులైనటువంటి వారు ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా ఏం సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మి కాంచన తుల్య ప్రియోధీరస్తుల్య నిందాత్మ సంస్థుతి. మహనీయుల యొక్క స్వభావం అట్లా ఉంటుంది. ఈక్వాలిటీ, ఈక్విలిబ్రియం వాళ్ళు కాపాడతారు. ఎందుకు తెలుసునా, ఈ దుఃఖాలు ఇవన్నీ మనస్సు చేత ఏర్పడినాయి. వాడెక్కడున్నాడు, మనస్సుకి సాక్షిగా. ఇప్పుడు ఈ సభలో ఎవరైనా నవ్వితే దీపం నవ్వుతుందా చెప్పండి, ఇక్కడ ఎవరైనా దుఃఖపడితే దీపం దుఃఖపడుతుందా? అంతే, ఇంకేం లేదండి. మన హృదయంలో ఆత్మస్వరూపంగా ఉన్న మనం మనస్వరూపంగా దిగి, ఇంద్రియం రూపంగా దిగి నానా అవస్థలు పడుతున్నామండి. ఇప్పుడేం చేయాలి, గో అప్, అంతే. పోండి, పైకి పోవాలి. లుకప్, ఎయిమ్ హై అన్నాడు. దృష్టిని పైకి ఉంచుకోండి, ఊర్ధ్వంగా ప్రయత్నం చేయాలండి. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బోధ అదేనండి. ఈ అనవసరంగా ఈ మనస్సుతో ఐక్యమైపోయి శరీర భావన, దేహ భావన కలిగితే ఏమైపోయింది తెలుసండి, బంధనం, దుఃఖం, ఈ నానా విచారములు ఇవన్నీ కలిగిపోతున్నాయి. వరీస్ అండ్ యాంగ్జైటీస్. మనసు చేతనే దుఃఖము చూడండి. పరమ సౌఖ్యమే నీవురోరన్న తత్వసారం. పరమ సౌఖ్యమే నీవురోరన్న మనసు చేతనే దుఃఖమేర్పడు, మనసు దాటిన దుఃఖమెచట. మనసు లేని ఆత్మయందున ఎల్ల వేళల స్థితిని బడయుము. తత్వసారము తెలిసికోరన్న, శాస్త్రసారము గనుమురోరన్న. నిక్కముగా నీవు దుఃఖ రూపము కాదన్న. పరమ సుఖమే నీవటంచును మదిని నమ్ముము ఎల్ల వేళల. నీ స్వరూపమే బ్రహ్మ మనసును ముదముతో ఎలుగెత్తి పాడుము. తత్వసారము తెలిసికోరన్న. కనుక ఈ భ్రాంతి అంతా దేని వల్ల ఏర్పడిందంటే మనస్సు వల్ల వచ్చింది. ఈ మనస్సు ఎప్పుడు లయం అయిపోయిందో, మనం అమనస్క స్థితికి ఎప్పుడు పోయినామో, మన ఆత్మస్వరూపంలో మనం ఎప్పుడు నిలకడగలిగినామో ధ్యానంలో, నిజంగా వండర్ఫుల్ హ్యాపీనెస్ అండి. ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్, ఇట్స్ ఎ థింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై హిమ్సెల్ఫ్. అంతే, ప్రతి వారు దాన్ని అనుభవించవలసిందే. బుద్ధుడు అనుభవించాడు, రాజ్య సుఖం అనుభవించినాడు, నిర్వాణ సుఖం అనుభవించినాడు. దాన్ని ఇతరులకు కూడా చక్కగా ప్రబోధం చేసిన ఆయనలారా, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషస్ లైఫ్స్ అని చెప్పి చక్కగా బోధ చేసినాడు. ఎవరండి, బుద్ధదేవుడు. తాను తరించి లోకాన్నంతా తరింపజేసినాడండి. అదేవిధంగా మన హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మను తెలుసుకోమని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ బోధ చేస్తున్నారు ఈ జ్ఞాన షట్కంలో. బంధనము, దుఃఖము, ఈ బాధలన్నీ కూడా కేవలం జీవత్వం వల్ల వచ్చిందండి, శివత్వం వల్ల కాదు, మనస్సు వల్ల ఏర్పడింది. కనుక ఒక చిన్న దృష్టాంతం శంకర భగవత్పాదులు చెప్పి ఈ భగవద్గీత లోపల ప్రవేశిస్తున్నాను. ఈ అధ్యాయం అండి చిన్నదిగా ఉంది, ముచ్చట చిన్న అధ్యాయం, స్మాలెస్ట్ చాప్టర్. ఏది, 12, 15. భక్తి యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, 20 శ్లోకాలే ఉన్నాయి. దాంట్లో విచారణ చేస్తాం. శంకరులు చెప్పింది ఎక్కడంటే డిండిమం. చూడండి, వేదాంత డిండిమం అని చెప్పినారండి. దాంట్లో చెప్పినటువంటిది ఒక గ్రామం, ఒక పల్లెటూరు ఉందండి. ఆ పల్లెటూరులో చాలా బావులు ఉన్నాయి. అన్ని బావుల్లో నీళ్లు ఉప్పగా ఉన్నాయండి, ఉప్పగా.
అంచేత జనానికి తాగటానికి వీలు లేకపోయింది. ఊరు బయట, ఊరికి ఆనుకునే ఏమండి బయట ఒక తీపి నీరు, మధురమైనటువంటి నీరున్న ఒక బావి ఉందండి. ఈ సర్పంచ్ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే బావి పెద్దది చేసి, ఎందుకంటే అందరికీ ఉపయోగం, ఉప్పు నీరు ఊరంతా, ఈ పెద్ద బావిగా చేసి దానికి పళ్ళెం సిమెంట్తో బాగా పళ్ళెం కట్టి, పెట్టగోడ కట్టి, గిలకలు 10 గిలకలు వేయించేశారండి. అందరూ వచ్చి నీళ్లు తోడు, ఎందుకంటే అది మధురమైన జలం. అర్ధరాత్రి కూడా వచ్చి అక్కడ నీళ్లు తోడుకుంటూ ఉంటారు చాలామంది. ఒకనాడు సాయంత్రం 6:30 చీకటి పడుతున్నది, దాదాపు 30కి చీకటి పడిందండి. ఒక అమ్మగారు ఒక బిందె తీసుకుని, తాడు తీసుకుని నెమ్మదిగా తోడుకోవటానికి వస్తున్నదండి బావి దగ్గర. దూరం నుంచి చూచింది ఆ బావి ఆవరణలోనండి ఆ పళ్ళె ఉంటుంది, సిమెంట్ పళ్ళె ఉంటుంది చూడండి, ఇంతలావు నాగుపాము అండి, ఇంతలావు నాగుపాము బాగా చుట్టుకుని ఇట్లా పడగెత్తుకుని ఉందండి. పడగెత్తుకుని ఆమె చూచిందండి, నారాయణ మహాప్రమాదం, మహాప్రమాదం, అర్ధరాత్రి వేళ కూడా వస్తుంటారే ఇక్కడికి, ఇంకా ప్రాణ అపాయం అని పరిగెత్తికెళ్ళింది ఊళ్ళోకి. అందరికీ బ్రాడ్కాస్ట్ చేసిందండి, ఓ గ్రామస్తులారా వెళ్ళబాకండి బావి దగ్గరికి, ఇంతలా నాగుపాము అక్కడ చుట్టుకుని ఉన్నది, మీరెవరు వెళ్ళొద్దంటే మరి వాళ్ళు ఊరుకుంటారండి. అర్ధరాత్రి కూడా మంచినీళ్ళు అవసరం కదా. అంచేత గ్రామస్తులు 100 ఇళ్ళు వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఆయుధాలు ఇవన్నీ తీసుకుని బయలుదేరారండి. ఆ పావుని చంపటానికో లేకపోతే తరివేయటానికో. ఒక్కొక్కడు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, కొందరు కర్రలు, కొందరు బాణాలు, కొందరు ఇంకేదో రకరకాలుగా తీసుకున్నారండి. కానీ అందరూ ఆ బావి దగ్గరికి వచ్చి 10 గజాల దూరంలో ఒక సర్కిల్గా నిలబడ్డారే కానీ దగ్గరికి వచ్చే దమ్ములు లేవండి వాళ్ళకి. భయపడిపోతున్నారు, ఎక్కడొచ్చి మీద పడుతుందా అని చెప్పి. అందులో పాము కనుక పరిగెత్తిందంటే మంచి స్పీడ్ మీద వస్తుందని చెప్పి ఒకడు ఏం చేశాడు తెలుసండి, చెట్టు మీద ఎక్కాడు. అక్కడ చెట్టు ఉందండి, అమ్మో కింద ఉంటే వచ్చేస్తుందని చెప్పి చెట్టు మీద ఎక్కాడు. ఈ విధంగా అందరూ భయపడి చేస్తున్నారు, గుండె దడదడా కనిపిస్తూనే ఉన్నది పాము. చీకటి పడిపోయింది. చీకటి పడితే ఒక ముసలమ్మ చేతిలో దీపం తీసుకుని వీళ్ళందరినీ నెట్టి వస్తున్నదండి బావి దగ్గరికి. అందరూ చోట్లు పెట్టారు, ముసలమ్మ మేము వెళ్ళలేక నా బావి దగ్గరికి, నువ్వు ఏమిటో పరిగెత్తున్నావే, ఇంకా కొన్నాళ్ళు బతకాలని ఉందా లేదా చెప్పు అని చెప్పి ముసలమ్మని తిట్టారు. ముసలమ్మ ఏమన్నా తెలిసినా, ఏదైనా బుద్ధి ఉందా మీకు, కొంచెమైనా ఆలోచన లేకుండా మాట్లాడతారే, మా కోడలు నీళ్లు తోడుకోవటానికి వచ్చి బావి దగ్గర తాడు వదిలిపెట్టిపోయింది, దానికోసం వస్తున్నాను అన్నదండి. దీపం తీసుకొచ్చి చూపించిందండి, అయ్యా అది పాము కాదండి, దాని కోడలు ఇట్లా తిప్పి ఇట్లా పెట్టేసిపోయిందండి. అది అందరికీ చెప్తే రాండి ధైర్యస్తులారా రండి చూడండి, దీపం దగ్గర చూపిస్తే ఇది పాము కాదండి, తాడు. దీని పేరే రజ్జు సర్ప భ్రాంతి అంటారు మన వేదాంతంలో. చక్కని ఇల్లస్ట్రేషన్ చూచారా, ఎంత చక్కగా బోధిస్తున్న చూడండి. అందరూ భయపడి చూస్తున్నారు కదా, దేనికి భయపడింది? ఇగ్నోరెన్స్, భ్రాంతి. ఏం లేదు, అక్కడ పాము లేదండి, అసలు లేనే లేదు. ఈ పావుని అనుకుని వీళ్ళు బాధపడుతున్నారు. కొందరికి అప్పుడే చలి జ్వరాలు వచ్చినాయండి. ఆ చెట్టు మీద ఉన్నవాడు కింద పడ్డాడండి, వాడు అప్పుడే. చూడండి, లేనిపోని గందరగోళం జరిగిపోయింది. దీనికంతటికి కారణం చెప్పండి, దీపం లేదండి, దీపం లేదు. అది దీపం అంటే ఏంటి? వివేకం. చూచారా, వివేకం అనేటువంటి దీపంతో ఈ ప్రపంచాన్ని చూస్తే చక్కగా ఉన్న విషయం బోధపడుతుందండి, మన నిజస్వరూపం చక్కగా తెలుస్తుందండి. అది లేదే, అందువల్ల జనులంతా నేను దేహం, నేను మనస్సు అని చెప్పేసి, నేను బాహ్య వస్తువు అని చెప్పి దాంతో ఐక్యం అయిపోయి దుఃఖాలన్నీ అనుభవిస్తూ అంత్యకాలంలో కూడా ఇదే వారి వెంట వస్తున్నది. పుణ్యమా పురుషార్థమా, రాబోయే జన్మ హీనమైనటువంటి జన్మ వస్తున్నదండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మేక్ ప్రోగ్రెస్ అంటున్నారు. పురుషోత్తముడుగా మారాలండి. పురుషుడు కంటే జీవుడుగా ఉండవద్దు, శివుడుగా పరమాత్మగా మారిపోండి అని చెప్పి అధ్యాయం ప్రారంభమవుతున్నదండి. ఈ రెవల్యూషన్ థియరీ డార్విన్ చెప్పింది చూడండి. దాంట్లో ఒక సిద్ధాంత ప్రకారం పోయి కోతి అవుతారండి, కోతి నుంచి మానవుడు అవుతాడు. అంతవరకు ఆగిపోయిందండి అక్కడ సిద్ధాంతం. ఇది పశ్చిమ దేశ సిద్ధాంతం. మన ఋషులండి ఇంకా పైకి పోయినారండి. నాయన నువ్వు కేవలం మనుషుడి దగ్గర ఫుల్ స్టాప్ పెట్టవద్దు. మానవుడు మాధవుడు కావాలి, నరుడు నారాయణుడుగా మారాలి, జీవుడు శివుడుగా మారాలి, కింకరుడు శంకరుడుగా మారాలి అని చక్కగా ప్రబోధం చేస్తున్నారండి. ఒక మహనీయుడు చెప్పిన వాక్యం వినండి. ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్, బాగా వినండి. ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్, డ్రమ్ట్ ఇన్ ది మినరల్, హాఫ్ ఎవోక్ ఇన్ వెజిటబుల్, ఎవోక్ ఇన్ యానిమల్ అండ్ రియలైజ్ ఇన్ మ్యాన్. గంభీరమైన వాక్యం. నేను స్లెప్ట్ ఇన్ స్టోన్, రాతిగా ఉన్నప్పుడు నిద్రపోతున్నాను, ఏమీ తెలివి లేదు నాకు. చూడండి ఎవల్యూషన్ ఎట్లా వచ్చిందో చూడండి. రాతి దగ్గర నుంచి మొదలు పెట్టిందండి. ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్, నాకు తెలివే లేదు రాతిగా ఉన్నప్పుడు. డ్రమ్ట్ ఇన్ ది మినరల్, కొద్దిగా విచారణ జరిగింది, ఇది లోహంగా మారిపోయినాను నేను. చూడండి, డ్రమ్ట్ ఇన్ ది మినరల్, హాఫ్ ఎవోక్ ఇన్ వెజిటబుల్. కూరగాయ దగ్గర అండి ఇంకా కొంచెం పెరిగింది నాకు తెలివి, ఎందుకంటే కూరగాయ పెరుగుతుందండి. చూచారు, లోహం పెరగదు కానీ కూరగాయలు పెరుగుతూ ఉంటాయి, అది కొంచెం మార్పు వచ్చిందండి. అది
హాఫ్ ఎవోక్ ఇన్ వెజిటబుల్, ఎవోక్ ఇన్ యానిమల్. జంతువు వచ్చేటప్పటికి బాగా నడుస్తున్నదండి, చూచారా? దానికి బ్రెయిన్ ఉంది, వివేకం ఉంది, కొంచెం ఆలోచన ఉందండి. అండ్ రియలైజ్ ఇన్ మ్యాన్. మనుష్య జన్మ వచ్చిన తర్వాత నేను పూర్తిగా నా స్వరూపాన్ని తెలుసుకున్నాను అంటారు. రియలైజ్ అంటే భగవంతుని నేను సాక్షాత్కరించుకున్నాను. అదండి మన యొక్క గమ్యస్థానం. చిన్న చిన్న వస్తువులుగా ఉన్నప్పుడు ప్రారంభంలో నుండి పురుగుగా, జంతువుగా, కూరగాయలుగా ఇవన్నీ ఉన్నప్పుడు అండి తెలివి ఎక్కువగా లేదండి. ఇప్పుడు మానవ జన్మలో అట్లా కాదు. పరమాత్మను సాక్షాత్కరించుకునేటువంటి శక్తి మనకు అనుగ్రహించినాడు పరమాత్మ. దాన్ని సదుపయోగం చేసుకుని హూ యామ్ ఐ, వాట్ ఈజ్ మై రియల్ నేచర్, వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ మై లైఫ్, హౌ టు రియలైజ్ గాడ్. మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఇటువంటి విషయాలన్నీ చక్కగా తెలుసుకుని తన యొక్క యథార్థ స్వరూపం మీద దృష్టి పెట్టి ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఆ స్వరూపంలో నిలకడ కలగాలి. నిలకడ కలిగి ఉంటే తర్వాత ఇంకా మనస్సు ఏంటి డ్రాప్ అయిపోతుందండి. ది హోల్ మైండ్ విల్ బి డ్రాప్ ఇన్ ఎ ట్వింకిల్. ఒక్క నిమిషంలో అది డ్రాప్ అయిపోతే వండర్ఫుల్, అద్భుతమైనటువంటి ఆనందం అనుభవిస్తారండి. అదే దాని పేరే సూపర్ కాన్షియస్ అంటారు. ఇప్పుడు మనం అనుభవించేదంతా కాన్షియస్ అంటే జాగ్రత్త అండి. అదేంటి? తురీయం లేక సమాధి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ పద్ధతులు చెప్తున్నాడు. హౌ టు రీచ్ గాడ్, హౌ టు రియలైజ్ గాడ్, పురుషోత్తమ ప్రాప్తి ఎట్లా కలుగుతుందని. మొదట్లోనండి ఒక చెట్టుని వర్ణిస్తున్నారండి. ఏం చెట్టు? మనం చూచే మామూలు చెట్లు కాదండి, తల్లకిందుల చెట్టు. ఊర్ధ్వమూలమధశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఓ అర్జునే, ఒక చెట్టు ఉంది, వేళ్ళు పైన కొమ్మలు కింద. ఏమండి, మీరు ఎప్పుడైనా అటువంటి చెట్టు చూచారా? చెప్పండి. వేళ్ళు కింద ఉంటాయి, కొమ్మలు పైన ఉంటాయి. ఏ చెట్టుకైనా అంతేనండి. కానీ ఈ చెట్టు ఏమిటి విలక్షణంగా ఉంది? ఊర్ధ్వమూలం అధశాఖం. ఇదేం చెట్టో తెలుసండి? సంసార వృక్షం. ఎందుకు ఆ విధంగా ఉన్నదంటే తలకిందులు వ్యవహారం. అది అంత వేళ్ళు పైన ఆ కొమ్మల కింద. సరే, అంటే ఈ సంసార వృక్షాన్ని ఏం చేయాలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పు. అశ్వత్థమేనం సువిరూఢం. అనేక జన్మల నుంచి బాగా నాటుకుంది ఇది, రూఢంగా నాటుకుంది. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఖడ్గం తెచ్చుకో, ఒక గొడ్డలు తెచ్చుకో. ఏమిటది? అసంగం, నాన్ అటాచ్మెంట్. నాన్ అటాచ్మెంట్. దీంట్లో తగులుకుపోతున్నారండి. ఏది? ఈ ఉపాధితో తగులుకుపోతున్నాడు. వాడు ఉపాధి కాదండి మానవుడు, ఉపాధిని చూచేవాడు. ఉపాధి అంటే ఏమిటి? పొలం. పొలాన్ని చూచేవాడు కానీ పొలం కాదండి. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అది దృఢమైనటువంటి దీన్ని అసంగ శస్త్రం అంటే విచారణ, ఆత్మ విచారణ. నిస్సంగత్వం, నాన్ అటాచ్మెంట్ అంటే ఏంటి? దృశ్య వస్తువుతో తగులుకోకుండా ఉండేటువంటి విజ్ఞానం. కూర్చోండి, మహాత్ముల యొక్క సాంగత్యం చేతి ఇటువంటిది లభిస్తుందండి. ఇది ఈ ప్రపంచం అండి ఎట్లా ఉన్నదంటే ఒక చక్కని దృష్టాంతం చెప్తాను. ఏ పండు అయినప్పటికీ బాగా ఒలవచ్చండి. సరే, ఏ పండు అయినా, అరటి పండు, చీనీ పండు, లేకపోతే మొసంబి, ఇటువంటిది ఏదైనప్పటికీ బాగా ఒలవచ్చండి. కానీ ఒక పండు ఒలవటం కష్టం అండి. అది కనుక ఒలవాలంటే పక్కన కొంచెం నూనె పెట్టుకోవాలండి. నూనె పెట్టుకుని అప్పుడప్పుడు అద్దుకుంటూ ఉండాలి. ఏంటంటే పనసపండు. పనసపండు ఒలుస్తుంటే బంక బంక అయిపోతుందండి. అందుచేత అప్పుడప్పుడు పక్కన పెట్టుకుని నూనె అంటుకుంటూ దాంట్లో అద్దుకుంటూ ఈ పండు ఒలిస్తే చక్కగా వస్తుందండి. పనసపండు అంటే ఏమిటి తెలుసండి? ఈ సంసారం. దీంట్లో మానవుడు తగులుకుని పోతున్నాడండి. తగులుకుపోతుంటే ఈ నూనె అంటే ఏమిటి తెలుసండి? సత్సాంగత్యం. చూసారా? అప్పుడప్పుడు సత్సాంగత్యంతో కొంచెం టచ్ ఉండాలండి. ఎవరైనా మహనీయులు ఉంటే చక్కగా వారి దగ్గరికి వెళ్ళి వారిని సేవించుకుని వారి దగ్గర చక్కగా మన ప్రశ్నలు, మన సందేహాలు అడగాలండి. ఎవరు లేకపోతే భగవద్గీత చాలు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బోధ కాబట్టి, సద్గురువు చెప్పిన బోధ, వారే మనకి శరణ్యం. వారి బోధలే మనకి శరణ్యం. ఈ విధంగా సత్సాంగత్యం, సద్గోష్ఠి కనుక మనం టచ్ ఉంటే ఈ సంసార బాధలు ఏమీ చేయవండి. అందుచేత అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. నాన్ అటాచ్మెంట్ అనే ఖడ్గం తెచ్చుకోండి. దాని ద్వారా ఇది ఛేదింపబడుతుంది. ఎప్పుడు ఇది ఛేదింపబడిందో అవతల లక్ష్యం. ఇప్పుడు మానవుడు పోతున్నాడు ఒక రోడ్డు మీద పోతుంటేనండి ఈ తలకిందుల చెట్టు కనిపించిందండి. ఏమండి, మనకు కూడా కనిపిస్తాయండి ఇటువంటి చెట్లు. ఎప్పుడో తెలిసినా తుఫాను గాలి వీస్తే రోడ్ల మీద ఉంటాయండి. రోడ్ల మీద తల్లకిందులుగా ఉంటాయి, వేళ్ళు పైకి వస్తాయి. దాన్ని వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆ కొమ్మలంతా నరికేసి ట్రాఫిక్ చక్కగా అనుకూలంగా చేస్తారండి. బండ్లు పోవటానికి అనుకూలంగా చేస్తారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన విచారణ చేత, జ్ఞాన సంబంధమైనటువంటి అనుభూతి చేత ఈ సంసార వృక్షం బంధనాన్ని తొలగించుకుని తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః. భగవంతుని యొక్క దగ్గరికి వెళ్ళండి. ఇది మార్గంలో అడ్డుగా ఉంది.
ఈ అడ్డును దాటి అవతలికి పోండి అని చెప్తున్నారు శ్రీకృష్ణ వర్మ. ఇది ఎవరు దీన్ని దాటటం లేదండి, దీంతోనే తగులుకుపోతున్నారు. ఈ అసంగం అనే శస్త్రం ఎక్కడుందండి వీళ్ళకి చెప్పండి. అసంగం అంటే జ్ఞాన విచారణ, నాన్ అటాచ్మెంట్. ఈ ఉపాధితో తగులుకోకుండా ఉపాధికి సాక్షిగా ఉన్నటువంటి నేను స్వరూపం అని చెప్పి బాగా విచారణ చేయాలి, బాగా చింతనచాలి, ధ్యానం చేయాలండి. ఇది అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, ఇటువంటి మహావాక్యాలన్నీ బాగా చింతన చేయాలండి. చేస్తే దాని అనుభవంలో పెట్టుకుంటే ఇక తర్వాత ఈ అశ్వత్థం అనేటువంటిది అడ్డు లైన్ క్లియర్ అయిపోతుంది. మనకు గమ్యస్థానం వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది. ఏమిటి చెప్పండి గమ్యస్థానం? తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతానని వర్తంతి భూయ. అక్కడికి వెళ్తే ఇంకా తిరిగి రావాల్సింది లేదండి. ఏ లోకానికి వెళ్ళినా కూడా యూ మస్ట్ రిటర్న్ అంతే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జునే మాముపేక్షితు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఏ లోకానికి వెళ్ళా యూ మస్ట్ రిటర్న్, తిరిగి రావాల్సిందే, మళ్ళా పుట్టాల్సిందే, మళ్ళా చావాల్సిందే, ఈ దౌర్భాగ్యం అనుభవించాల్సిందే. కానీ నన్ను గనక పొందితే నో రిటర్న్. చూడండి, అక్కడి నుంచి తిరిగి వన్ వే ట్రాఫిక్. చూడండి, వన్ వే ట్రాఫిక్ అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి ప్రసక్తే లేదండి. మళ్ళీ తల్లి పాలు తాగడు, ఎందుకంటే తల్లి గర్భంలో జన్మించడు. ఎందుకు అట్లా జరుగుతుంది? కర్మ లేదు, కర్మంతా దగ్ధం అయిపోతుంది జ్ఞానం అనేటువంటి అగ్ని చేత. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. అది జ్ఞానం అనేటువంటి అగ్నిని తయారు చేసుకుంటే ఇంకా అసలు ఏముందండి, ఇదంతా మైండ్ యొక్క కల్పన. చూడండి, ఇందాక ఏమున్నా చెప్పండి, అక్కడ బావి దగ్గర వట్టి గొడవ తప్ప ఇంకేమీ లేదండి. ఇది అంత అజ్ఞానం, ఇగ్నరెన్స్. చూడండి, పాము అని చెప్పి భయపడి ఇంతమంది నానా అల్లకలోలం చేసుకున్నారే, దానికి ఆ కారణం ఏమిటి చెప్పండి? అవివేకం. జ్ఞానం అనేటువంటి దీపం గనక మన హృదయంలో వెలిగించుకుంటే ఇటువంటి బాధలు ఉండవండి. అందుచే శ్రీకృష్ణ పరమాత్మ అవతల భగవంతుని దగ్గరికి వెళ్ళటానికి 4 సాధనలు చెప్తున్నారండి, జ్ఞాపకం పెట్టుకోండి. నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత్య మూఢాః పదమవ్యయం తత్. 5 సాధనలు. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ. తర్వాత ఒక్కొక్కటి సంక్షేపంగా, సమయం లేదు. నిర్మాణ మోహ ప్రతి చోట మొదట్లో ఇదే చెప్తారండి ఆయన. మొన్న ఏం చెప్పారు? అమానిత్వం అన్నట్టు. అమానిత్వం, ఈ అభిమానం, గర్వం, ఇదంతా వద్దని చెప్పారు మొదట్లో చెప్పారు. ఇప్పుడు మొదటి సాధన ఇదే చెప్పినారండి, నిర్మాణమోహ. జనులు కండి ఏదో కొంచెం విద్య నేర్చుకున్నా, కొంచెం ధనం సంపాదించినా, కొంచెం అధికారం పొందినా, కొంచెం సౌందర్యం పొందినా, ఏమి ఏ విధంగా ప్రవర్తించాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారండి. సరే, ఏమో పెద్ద గొప్పగా తలంచుకుంటున్నారు. ఏం గొప్ప చెప్పండి? ఈ ప్రపంచంలో ఏది జరిగినప్పటికీ పెద్ద గొప్ప కాదండి అది. సరే, దీన్ని దాటినటువంటి సాక్షిభూతమైన పరమాత్మను చెందటం అన్నిటికంటే గొప్పదండి అది. తక్కింది ఇక్కడ మీరు ఎన్ని అధికారాలను పొందండి, కాలగర్భంలో అవన్నీ పోతాయండి. ఈ శరీరానికి బయట ఉన్న వస్తువులు అండి అవి. శరీరానికే దిక్కు లేనప్పుడు ఏమండి, యూ హ్యావ్ టు సెపరేట్ ఫ్రమ్ ది బాడీ ఎట్ సమ్ టైమ్ ఆర్ అదర్. ఇవన్నీ దేహానికి ఆనుకుని ఉన్నాయి. దేహానికి బయట ఉన్న వస్తువుల యొక్క శాశ్వతత్వం ఏంటండి? దేహానికే శాశ్వతత్వం లేదు కదా, బుడగవలే ఉంది కదా. కనుక మహనీయులు ఏం చెప్తున్నారంటే, నాయన ఈ బయట ఉన్నటువంటి వస్తువులు వీటి మీద ఆధారపడి నేను గొప్ప అని ఎప్పుడు అనుకోవద్దు. బుద్ధుడు అదేనండి అన్నది. బుద్ధుడు ఎన్ని సంపదలు అనుభవిస్తున్నాడంటే, శుద్ధోదనుడు అన్ని సంపదలు, అన్ని ఆనందాలు, ఈ ప్రాపంచిక సుఖాలు కలుగు చేశాడండి. కలుగు చేసినా వారికి తృప్తి లేదు. ఎందుకో తెలుసునండి, ఇప్పుడు నాకు ఎన్నో సుఖాలు వచ్చినాయి, దీనికి కారణం ఏమిటి? నేను రాజు కదా, రాజు కాబట్టి పెద్ద మేడలో ఉన్నాను, నాకు మంచి భోజనం వచ్చింది, మంచి వస్త్రాలు ఇచ్చినారు. రేపు శత్రువులు వచ్చి ఈ రాజ్యాన్ని హరించేస్తే ఏమవుతుంది అనుకుంటున్నాడు. నిజంగా నాలో గొప్పతనం ఉంటే ఎల్లకాలమునందు ఈ గొప్పతనం నాలో ఉండాలి. లేదే, ఈ రాజ్యత్వం మూలాల ముచ్చటిది. రేపొద్దున శత్రువులు వచ్చి ఆక్రమించుకుంటే నా గతి ఏమవుతుంది? అప్పుడు నా గొప్పతనం ఏమవుతుంది? చింపిరి గుడ్డలు కట్టుకుని తిండికి గతి లేక బయట తిరగాల్సి వస్తుంది. ఇట్లా ఆలోచించాడండి. కాబట్టి శాశ్వతంగా నా వ్యక్తిత్వాన్ని బాగు చేసుకోవాలి. ఐ మస్ట్ చేంజ్, ఐ మస్ట్ ప్యూరిఫై మై ఇండివిజువాలిటీ. వ్యక్తిత్వం అదండి గొప్పది. చూచారు, మన క్యారెక్టర్, మన మొరాలిటీ, ఇది కనుక అభివృద్ధి చేసుకుంటే ఈ బాహ్యమైనటువంటి ఉన్నా లేకపోయినా అది ఒక పెద్ద విషయం కాదండి. ఒక పూర్వకాలం ఒక రాజు ఉన్నాడండి, ప్రజలందరినీ పీక్కు తింటున్నాడండి. నేను గొప్ప అని చెప్పి అభిమానం కలిగి గర్వించి ఈ ప్రజలందరూ మేరే గులాం హై, గులాం అంటే ఏమిటి? బానిసలని చెప్పే భావన ఉందండి వారి. ఎవరికి? రాజుగారు. ఎంతకాలం అట్లా ఉంటాడు చెప్పండి? వార్ధక్యం వచ్చిందండి.
ముసలితనం వస్తే ఒక టైంలోనండి ఆ ప్రాణవాయువు కాస్త అంతరించిపోయింది, శరీరం శవం అయిపోయింది. మంత్రులంతా చేరి అయ్యో రాజుగారు చచ్చిపోయినారని ఊరేగిస్తామని పెద్ద రథం మీద దాన్ని కూర్చోబెట్టి అలంకారం చేసి శ్మశానానికి తీసుకుపోతున్నారండి. ఏది రాజుగారి శవాన్ని తీసుకుపోతుంటే మార్గంలో పెద్ద ప్రొసెషన్ చాలా మంది వచ్చారండి ఊరేగింపులో. ముందుగా పోతున్న వాళ్ళ జనంలో నుండి ఒక ఆయన ఆ రోజే కొత్తగా చెప్పులు కొన్నాడండి. ఊరేగింపు పోతుంటే కుంభవర్షం కురిసిందండి, బ్రహ్మాండమైన వర్షం కురిసిందండి. పాపం ఆ రోజే చెప్పులు కొన్నాడు, చెప్పులంతా తడిచిపోతుంటే వాడు అనుకుంటున్నాడు, రామా ఇదేంటి ఈ రోజే కొన్నానే చెప్పులు నాశనం అయిపోతున్నాయి అని. పక్కనే ఒక ఇల్లు ఉన్నదండి, తలుపు కొట్టాడు. తలుపు తెచ్చా, ఏమండి రాజుగారి ఊరేగింపు శ్మశానానికి పోతున్నాను, ఈ చెప్పులు తడిచిపోతున్నాయి, మీ ఇంట్లో ఒక మూలగా పెట్టండి అంటే వాళ్ళు గౌరవించారు. ఏమండి అది ఒక భాగ్యమా, లక్షణంగా ఇక్కడ పెట్టండి, తిరిగి వచ్చేటప్పుడు ధరించుకుని పోండి అని చెప్పారండి. ఈ ఊరేగింపు పోతుంటే ఈ వర్షం అండి ద్విగుడీకృతంగా పెరిగిపోయిందండి. కుంభవర్షం బ్రహ్మాండంగా పడుతుంటే మంత్రులు ఆలోచించారు, రాజుగారి శవం అంతా తడిచిపోతున్నదే, ఎక్కడైనా కొంచెంసేపు దాచిపెడితే బాగుండు అని అనుకున్నారండి. వాన ఆగే వరకు సరిగ్గా ఎక్కడికి వచ్చారో తెలుసండి, ఈ చెప్పులు పెట్టుకున్న ఇంటి దగ్గరికి వచ్చారండి. తలుపు కొట్టాడు మంత్రి, తెరిచారండి. ఏమండి మిమ్మల్ని అందరినీ పాలించిన రాజుగారి శవం తడిచిపోతున్నది, కొంచెం వాన ఆగే వరకు ఆ శవాన్ని మీ ఇంట్లో ఒక మూలగా పెట్టండి అని అడిగాడండి మంత్రి గారు. నాన్ సెన్స్ అన్నాడు, ఒకటే మాట ఇంటి ఆయన. మేము ఒప్పుకోం అంతే, ఎక్కడైనా పారేసుకోండి రాజుగారి దేహం, మా ఇంట్లో మాత్రం మేము పెట్టమన్నారు. ఒక ఆయన అన్నాడు, చెప్పులు పెట్టుకున్నారు కదా ఇప్పుడు అని అడిగారండి. బతికున్నప్పుడు రాజుగారు చాలా గొప్పవారు, చచ్చిన తర్వాత చెప్పులుకున్న మర్యాద కూడా మేము ఇవ్వమని చెప్పేశారండి. చూడండి ఎటువంటి దౌర్భాగ్య స్థితి. బతికున్నప్పుడు వీళ్ళంతా బానిసలు అని చెప్పి ఏమో విర్రవేగినటువంటి ఆయన దేహానికి ఎటువంటి కర్మ పట్టిందంటే చెప్పులుకున్న మర్యాద కూడా పోగొట్టుకున్నాడు. చూచారా, కనుక మానవుడి గొప్పతనం అండి ఈ రాజత్వం వల్ల వీటి వల్ల ఎప్పుడు కలగదండి. అది సరే, వారి యొక్క హృదయం పవిత్రంగా ఉండాలి, భగవంతుని యొక్క అనుగ్రహానికి వాడు పాత్రుడు కావాలి. భగవానుడు గీతలో భక్తి యోగం చెప్పిన గుణాలని చక్కగా ఆచరించాలి. యో మద్భక్త సమే ప్రియ, ఎవడు నేను చెప్పిన భక్తి గుణాలు ఆచరిస్తాడో వాడే నాకు ప్రీతి పాత్రుడు అని గీతలో చెప్పినారు కదా. రాజులు నాకు ప్రీతి పాత్రుడు అని అన్నారా చెప్పండి? ధనవంతులు ప్రీతి పాత్రుడు అని అన్నారా? విద్యావంతులు ప్రీతి పాత్రుడు అని అన్నారా? లేదే. అదంతా పెద్ద గొప్ప కాదండి. శంకరులు చెప్తారు చూడండి, శరీరం సురూపం తథావా కళత్రం. ఆయన నీ శరీరం అందంగా ఉంది అనుకో, కళత్రం నీ భార్య అంచె అనుకూలంగా ఉంది అనుకో. చూడండి, సపోజ్ శరీరం సురూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం. నీ కీర్తి దిగంతం వ్యాపించింది అనుకో, నీ ధనం మేరు పర్వతంతో ఉంది అనుకో. నాయన ఇవన్నీ అంత్యకాలంలో నిన్ను కాపాడుతాయా? హరే రంగ్రి పద్మే మనశ్చే నలగ్నం తథక్యం తథ. చెప్పచ్చా? శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం. హరే రంగ్రి పద్మే మనశ్చే నలగ్నం తతక్కిం 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 తతక్కిం. శంకర భగవత్పాదులు చెప్పిన వాక్యం. శరీరం సుందరంగా ఉన్నప్పటికీ, ఇంట్లో బంధువులు కుటుంబం అంతా క్షేమంగా ఉన్నప్పటికీ, నీ కీర్తి దిగంతం వ్యాపించినప్పటికీ, మేరుపర్వతం అంత ధనం మీకు ఉన్నప్పటికీ మంచిదే, కానీ అంత్యకాలంలో ఇవి కాపాడుతావా అని చెప్పి ప్రశ్న చేశారండి. ఏది కాపాడుతుందంటే భగవంతుని ఎడల భక్తి. హరే రంగ్రి పద్మే మనశ్చే నలగ్నం తతక్కిం 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 తతక్కిం. ఆ భక్తి కనుక లేకపోతే ఇవి ఏమైనా ఉపయోగిస్తాయా చెప్పండి? అంత్యకాలంలో అన్ని ఇక్కడ వదిలిపెట్టిపోవలసిందేనండి. సరే, తాను ఈ ప్రపంచంలో పొందినటువంటి బాహ్య వస్తువులు, ఈ దృశ్య వస్తువులు అన్నీ కూడా శరీరంతో పాటు ఇక్కడ వదిలేసిపోవాల్సిందేది. ఏది వెంట వస్తుంది చెప్పండి? తాను చేసిన కర్మ. అది పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ ఇట్ విల్ ఫాలో. ఆ ప్రశ్నకే జవాబు ఇప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. శరీరం ఇక్కడ పడిపోయిన తర్వాత జీవుడు పరలోకానికి ప్రయాణం అయిపోయేప్పుడు ఏది వెంట వస్తుందని ప్రశ్న అండి అక్కడ. చూడండి, శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వరః. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే గృహీత్వ, గ్రహించి అంటే మూట కట్టుకుని తీసుకుపోతాడు. చూడు, ఏది? తాను చేసిన కర్మ. తాను చేసిన కర్మను మూట కట్టుకుని తీసుకుపోతాడు. ఇట్ విల్ ఫాలో లైక్ ఎ షాడో. అది నీడ. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ నీడ ఎట్లా వెంట వస్తుందో అదే విధంగా వెంట వస్తుందండి. ఏది? తాను చేసిన కర్మ. అది గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. ఉపమానం.
అక్కడ అగరవత్తి వెలిగించారండి. ఇక్కడ మన ముక్కు దగ్గరికి సువాసన వచ్చింది. ఎట్లా వచ్చింది? మధ్యలో గాలి, చూచారా? గాలి అనేటువంటి దూత మన ముక్కు దగ్గరికి తీసుకొచ్చాడు. దేన్ని? ఈ సుగంధాన్ని. అక్కడ మలం ఉందనుకోండి దూరంగా, మనకి దుర్గంధం వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? అదే గాలి. అదే గాలి సుగంధాన్ని పట్టుకొచ్చింది, దుర్గంధాన్ని పట్టుకొచ్చింది. గాలి అంటే ఏమిటి చెప్పండి? కర్మదేవతలు. అది కర్మదేవతలు జీవుడు చేసినటువంటి దీన్ని కర్మను పరలోకానికి తీసుకుపోతున్నాడు. అది మంచి కర్మ అయితే మంచిగానే ఉంటుంది, చెడ్డ కర్మ అయితే చెడ్డది. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాడికి ఏమి దీంతో సంబంధం లేదు. మంచి చెడ్డలతో క్యారీ చేయటం అంటే వెంట తీసుకెళ్ళటమే వారి పని. సరే, వాయువు ఏం చేస్తుంది? సుగంధంగాని దుర్గంధంగాని ఎట్లా మన దగ్గరికి తీసుకొస్తున్నదో అదేవిధంగా ఈ కర్మదేవతలు జీవుడు చేసినటువంటి పుణ్యం, జీవుడు చేసినటువంటి పాపం మూట కట్టుకుని పరలోకానికి అందిస్తున్నారండి నాయన. ఈ విధంగా కర్మ ఎప్పుడు కూడా నశింపదు, తాను చేసినటువంటిది వెంట వస్తుందండి. కాబట్టి పాపం చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సరే, నవ్వుతూ నవ్వుతూ పాపాలు చేసినాడంటే ఘోరమైనటువంటి విపత్తు వాడి నెత్తిన వచ్చి ఉన్నదన్నమాట. అది ఎందుకు వచ్చిన కర్మ? మన చేతులారా ఎందుకండి కొని తెచ్చుకోవటం ఈ బాధలన్నీ? కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటంటే, ఈ అమూల్యమైనటువంటి జీవితంలో ప్రతి క్షణము కూడా వాల్యుబుల్ థింగ్, ప్రతి క్షణం కూడా చాలా విలువైందండి. ఎప్పుడు వార్ధక్యంలో ధ్యానం చేస్తామని ఇప్పుడు అనుకోబాకండి. ఇప్పుడు నవ్వు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఏమండి, వై కాంట్ వి బిగిన్ నౌ? జపమాల తీసుకుని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ 108 జపం చేసినారంటే 108 లక్షల రూపాయలు మనం సంపాదించినట్టండి. తెలుసుకోండి. సరే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే సహస్రనామంతో సమానం. కనుక ఈ వీటిలో ఉండేటువంటి మహత్తు కొంచెం తెలుసుకుని మనస్సు శుద్ధపడటానికి చక్కగా నామస్మరణ, భగవద్భక్తి, పరోపకారం, పుణ్యకార్యములు, ధర్మకార్యం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మంచిదని. ఎందుకంటే మన వెంట వస్తుంది ఈ పుణ్యం. ఈ పుణ్యం అనేది వెంట వస్తే ఏ లోకానికి వెళ్ళినప్పటికీ సద్గతులు కలుగుతాయండి. సరే, అంత ప్రకాశమయంగా ఉంటుంది మన యొక్క ఇది, ఆనందంగా ఉంటుంది అన్నది. ఈ పాపం కనుక వస్తే అన్ని దుఃఖాలే కదా. కాబట్టి ఇక్కడే దాన్ని రహితం చేసేయాలండి, పోగొట్టాలి. ఎందుకంటే మైనస్ అది, రుణం. ఈ రుణాన్ని పోగొట్టాలంటే మనం ధనం సంపాదించాలండి, లేకపోతే పోదండి. ఏమిటి ధనం చెప్పండి? పుణ్యకర్మ. పుణ్యకర్మ అనే దానికైతే పాపం అంతాను భస్మీభూతం చేయాలి. తేషాం ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. కనుక అంత్యకాలం వచ్చేటప్పుడు అండి ఈ కర్మదేవతలు రెడీగా ఉంటారండి. దేనికి? ఈ కర్మంతా ప్యాకింగ్ చేసి పరలోకానికి పంపిస్తారండి. ప్యాకింగ్ చేస్తారు, పార్సిల్ ప్యాక్ చేసి ఇంకో ఊరికి మనం ఎట్లా పంపిస్తున్నామో, ఒక ఊళ్ళోనండి గుడ్డల ఫ్యాక్టరీ ఉందండి, గుడ్డలు తయారు చేసే ఫ్యాక్టరీ. అక్కడ ఒక 1000 మంది లేబర్ కార్మికులు పనిచేస్తున్నారు, గుమాస్తాలు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ ప్రొపరైటర్ అండి కోటీశ్వరుడు అండి. ఆ గుమాస్తాల్లో ఒక ఆయనకి తండ్రి గారు ముసలివాడైపోయి చనిపోయినాడండి, వార్ధక్యం వల్ల చనిపోయినాడు. ఎవరు? తండ్రి గారు. గుమాస్తా ప్రొపరైటర్ దగ్గరికి, ఏమండి మా నాయనగారు చనిపోయినారు, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చాలా ఉన్నాయి చేయాల్సినవి, మీరు నాకు ఇచ్చే జీతం చాలదు, ఒక 100 రూపాయలు డొనేషన్గా ఇవ్వండి అని అడిగాడండి. ఇది విరాళంగా, ఉచితంగా. చాలా సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ ఆయన పాపం పెద్ద ఆయన పోయినాడు, సహాయం చేయటం మంచిదని 100 రూపాయలు ఇచ్చి, ఏమండి గుమాస్తాను పిలిచి 100 రూపాయలు ఇవ్వండి అని చెప్పినాడు. ఆయన ఇస్తూ ప్రొపరైటర్ని అడుగుతున్నాడు గుమాస్తా, ఏమండి 100 రూపాయలు విరాళం అని చెప్పారు, ఏ ఖాతాలో రాయాలి చెప్పండి, ఏ ఖాతాలో రాయాలని. అప్పుడు ప్రొపరైటర్ ఆలోచించాడు. వీడు నాయన చచ్చాడు అంటే ఏమిటి? శరీరం ఇక్కడే ఉంది, కర్మను మూటగట్టి పరలోకానికి పంపించారు. ఎవరు? కర్మదేవతలు. కాబట్టి నాయన ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్లో రాయమన్నాడండి. ప్యాకింగ్ ఫార్వర్డింగ్ ఖాతాలో రాయమన్నాడండి. ఆ విధంగా ఈ కర్మదేవతలు ప్యాకింగ్ చేసి పంపిస్తారండి. కాబట్టి కొంచెం ముందుగానే జాగ్రత్తగా ఆలోచించి ఈ పాడు కర్మ దాంట్లో లేకుండా, పాప సంబంధమైంది లేకుండా ఉండాలన్నది. పాప కార్యము చేయబోకన్నా పాప ఫలితము పరమ దుఃఖము తెలిసి కోరన్నా రాక్షసత్వము పారద్రోలి దైవభావము కుదుటపరచి పాపగంధము లేశమైనను లేకయుండుము చిత్తమందున తత్వసారము తెలిసి కోరన్నా పుణ్యకార్యము వదలబోకన్నా పుణ్యంబు చేతను పాపమంతయు భస్మమగునన్నా చిత్తశుద్ధికి హేతువైన పుణ్యపుంజము చేతలెస్సగా స్వస్వరూప జ్ఞానముదవును బంధముక్తియు గలిగి తీరును తత్వసారము తెలిసి కోరన్నా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మను గురించి శరీరం వదిలిపోయినప్పటికీ కూడా ఇది వెంట వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బోధ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 5 సాధనల గురించి సంక్షేపంగా విచారిస్తాం. నిర్మాణ మోహాజిత సంగదోషం అంటే
తగులుకోబాకండి. తగులుకోవద్దండి. సంసారంలో ఉండటం మంచిదేనండి. ఎట్లా ఉండాలి? తగులుకోకుండా. దృష్టాంతం ఏమిటి? తామరాకు మీద నీటి బిందు. తామరాకు మీద నీటి బిందు ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. జనక మహారాజు ఆ విధంగా తయారైనాడు. చక్కగా రాజ్య పరిపాలన చేసినాడు. కానీ ఏమి తగులుకోలేదండి. చక్కగా ఆధ్యాత్మిక విచారణ చేసుకుంటున్నాడు ఆయన. నేనెవరు అని బాగా విచారణ చేసేవాడు ఎవడు? జనకుడు. తగులుకోలేదండి. మిథిలాపట్టణం దగ్ధమైపోతున్నప్పటికీ తగులుకోలేదు. పోని ఏడవని అనేసినాడండి. మిథిలాయాం ప్రదీప్తాయాం నమే దహ్యతి కశ్చన అనేసినాడు. ఈ విధంగా తామరాకు మీద నీటి బిందువులే తయారు కావాలి. అసంగ నిర్మాణ మోహాజ్యత సంగ దోష. సంఘం అంటే ఈ ఉపాధితో కలుసుకోకూడదండి, ఉపాధితో కలవకూడదు. ఏ విధంగా? తామరాకు మీద నీటి బిందువులే. ఇప్పుడు జనులు ఎట్లా ఉన్నారు చూసినా, బ్లాటింగ్ పేపర్ మీద నీటి బిందువు పడినట్టుగా ఉంటుందండి. బ్లాటింగ్ పేపర్ వెంటనే లాక్కుంటుంది అది. అట్లా ఉండకూడదండి మన చిత్తం. ఎంతసేపటికి తామరాకులోనే తయారు కావాలండి. జిత సంగ దోష అధ్యాత్మ నిత్య. ఈ ఆత్మ విచారణ ఎప్పుడు చేయాలనే ప్రశ్న వస్తే నిత్య, ఆల్వేస్. అది ఎప్పుడెప్పుడు మనకి అవకాశం ఉంది. అర్ధరాత్రి మెలకు వచ్చినా కూడా చక్కగా విచారణ చేయటం మంచిదేనండి సరే. ఎందుకంటే కామ్గా ఉంటుందండి అర్ధరాత్రి. చాలా ట్రాంక్వల్, ఎంతో పీస్ఫుల్గా ఉంటుందండి అట్మాస్ఫియర్. ఎంతో ఈ పిల్లలు వీళ్ళంతా నిద్రపోతుంటారు, ట్రాఫిక్ ఆగిపోతుంది, ఎంతో బాగా ప్రశాంతంగా. దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కొంత మంచిదండి. అట్లీస్ట్ 5 minutes ఎప్పుడైనా కనుక అర్ధరాత్రి మెలకు వస్తే ఒక 5 నిమిషాలు వెంటనే పండుకోకుండా కొంచెం 5 నిమిషాలు ఆ పరమాత్మను లేక ప్రణవం బాగా ఉచ్చరిస్తూ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయటం చాలా మంచిదండి. అది సరే. ఏదో విధమైన కొంత పుణ్యాన్ని చక్కగా జీవితంలో సంపాదించాలి. అధ్యాత్మ నిత్య అన్నట్టు. అందుకనే నిత్య, ఆల్వేస్ బీ కేర్ఫుల్. అయితే మీరు అడగచ్చు, మేము వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, మరి మా సంగతి ఎట్లా అని చెప్పి. మీరేమో సన్యాసులు, 24 గంటలు మీ చేతిలో ఉంది, ఎప్పుడైనా మీరు ధ్యానం చేసుకుంటారు, మేము ఇంట్లో వంట చేసుకోవాలి, మేము ఉద్యోగం చేయాలి, ఇవన్నీ ఏం చేయమంటారని పెద్దలు ఏం చెప్తున్నారంటే తెలుసునండి. మాం అనుస్మర యుద్ధచ. గీతలో అష్టాక్షరీ మంత్రం ఉపదేశం చేశాడు కృష్ణుడు. అర్జున యుద్ధం చేయి, మాం అనుస్మర, నన్ను స్మరణ చేస్తూ చేయవయ్యా అన్నాడు. మీ వ్యవహారం మీరు చేసుకోండి, దానికి దీనికి సంబంధం ఏంటంటే వ్యవహారం అనేది వేదాంతానికి భిన్నం కాదండి. ఇది వ్యవహారం కనుక సత్యంగా జాగ్రత్తగా నీతిపరంగా కనుక చేస్తుంటే అది సాక్షాత్ వేదాంతమేనండి. యోగ కర్మసు కౌశలం అన్నాడు. కర్మలో కుశలత్వం చూపించటమే యోగం అన్నాడండి ఇది. ఒక మహనీయుడు చెప్పినాడు, పెద్ద పెద్ద కార్యములు చేయటంలో లేదయ్యా మానవుడి యొక్క గొప్పతనం, చిన్న కార్యమును పెద్ద బుద్ధితో చేయటంలో ఉన్నది అన్నాడు. ఏ గ్రేట్ మ్యాన్ ఈజ్ నాట్ వన్ హూ డస్ extraordinary things but who does ordinary things in an extraordinary way అన్నాడు. చూడు ఎంత అద్భుతం. మళ్ళీ చెప్తున్నాను, ఏ గ్రేట్ మ్యాన్ ఈజ్ నాట్ వన్ హూ డస్ extraordinary things but who does ordinary things in an extraordinary way. చిన్న పనులను పెద్ద బుద్ధితో చేయండి. ఇప్పుడు చూడండి, చిమ్నీకి మసి పట్టిందండి, ఏమండి ఆ గొడ్డ పెట్టి బాగా మసిని తోతూ బాగా నిర్మలంగా చేసుకుంటే ఇది చిన్న పనికి అందరికీ తోస్తుంది. కానీ ఇది ఎంత చక్కని పని చూడండి, అందరికీ ప్రకాశం కలిగేటువంటిదండి. వీధిలో ఒక రాయి ఉందంటే ఆ రాయి తీసి పక్కన పెట్టడం అనేది చిన్నదిగానే ఉన్నది, కానీ ఎంతమందికి మహోపకారం కలుగు చేస్తుంది చెప్పండి. నీటిలో ఇదివరకు ఈ దృష్టాంతం మీకు చెప్పినాను. మీ ఇంట్లో నీళ్ళ తొట్టి ఉందండి, దాంట్లో ఒక చిన్న చీమ గిలగిల తన్నుకుంటుంది అనుకోండి, మీరు ఆ పక్కన పోయి దాన్ని చూసినప్పుడు వెంటనే దాన్ని తీసి ఏలుతో బయట విసిరేయండి. దాని ప్రాణాన్ని కాపాడతారండి. చూసారు. అంతేగాని నేను ఎంఏ వేస్తున్నాను దాన్ని ఎందుకు కాపాడాలని అనబాకండి. ఇక్కడ మీ ఎంఏకి దానికి సంబంధం లేదండి. నిజంగా పుణ్యం మనకి అవకాశం ఇచ్చిందండి అది. అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా. వినివృత్త కామా, కోరికలు పూర్తిగా. చూడండి, కామా అంటే కోరికలండి, వినివృత్త, వి అంటే విశేషం. పూర్తిగా తొలగించబోయా ఈ గొడవలన్నీ నెత్తిన పెట్టుకుంటాయండి. కోరికలు పెంచుకోవద్దు. పెంచుకుంటే ఏమవుతుందో తెలిసిన దుఃఖాలు కలుగుతాయండి. ఎద్దు పెరిగితే కొమ్ము కూడా పెరుగుతుందండి, జాగ్రత్త. ఎద్దు పెరిగితే పొడిచే కొమ్ము కూడా పెరుగుతుందండి. అదేవిధంగా ఈ ప్రాపంచిక వైభవాలు కనుక పెరుగుతుంటే దుఃఖాలు కూడా అంత ఎక్కువగా వస్తుంటాయండి. అది చిన్న దృష్టాంతం మాఘపురాణంలో ఉందండి. మాఘపురాణం దాంట్లో ఒక తపస్వి చూడండి, ఒక తపస్వి నీళ్ళలో కూర్చొని కుంభకం పట్టాడండి. కుంభకం బట్టి ధ్యానం చేస్తున్నాడు. ఎక్కడ? నీళ్లలో, నేల మీద కాదు. కొన్ని నెలలు బాగా కుంభకం బట్టి చేశాడు. కళ్ళు తెరిచాడండి. కళ్ళు తెరవంగానే తన కంటి ముందు మగ చేప, ఆడచేప, పిల్ల చేపలు చూడు, అంటే భార్య, భర్త, పిల్లలు, చిల్డ్రన్ అన్ని తిరుగుతున్నాయండి. చేప పిల్లలు, చేప పెద్ద ఆయన, తల్లి, తండ్రి, పిల్లలు తిరుగుతున్నాయి. తిరుగుతుంటే చూడండి, ఇంతకాలం తపస్సు చేసినా పూర్వకాలపు వాసనలు పోలేదండి ఆయనలో. అందువల్ల ఆయనకి అభిప్రాయం కలిగింది, ఆహా
గృహస్థాశ్రమం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉన్నారు ఇప్పుడు చేపలు. మనం చస్తున్నామేంటి, నీళ్ళలో పడి తపస్సు ఏమిటిది, దాక్షణంగా మనం కూడా పెళ్లి చేసుకుని ఆనందంగా ఎందుకు ఉండకూడదు అనే అభిప్రాయం కలిగిందండి. ఆ తపస్సు ఇన్నాళ్ళు చేసిన తపస్సు ఇంతేనండి. మనస్సు మారలేదండి. ఆయన లేచాడండి, ఇంక నీళ్ళలోంచి లేచాడు. సరే, అనుకున్న పని వాడు గొప్ప తపస్సు చేసిన వాళ్ళు కాదండి, అంచేత లేచారు. ఏమైనా సరే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. ఒళ్ళంతా నీళ్ళలో 4 రోజులు ఉన్నాడు కాబట్టి చీకిపోయి అంత పాచిపోయి కృషించిపోయిందండి తిండి లేక. ఆయన పెళ్లి చేసుకోవాలని బయలుదేరాడు. చూడండి, ఎవరిస్తారు పిల్లని? ఆయనకి ఎవరో చెప్పారు, మాంధాత అనేటువంటి చక్రవర్తి ఉన్నారు. ఆ చక్రవర్తికి 50 మంది కుమార్తెలు ఉన్నారటండి. 50 మంది కుమార్తె. ఈయన ఎక్కడ ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాడు కానీ ఈయనకి అందిందండి ఇన్ఫర్మేషన్. 50 మంది బ్రహ్మచార్యులుగా అవివాహితులుగానే ఉన్నారటండి. యుక్త వయసు వచ్చిందట, ఎవరికి పెళ్లి కాలేదు. 50 మంది కుమార్తెలు. ఈయనకి ఎట్లాగో ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడికి బయలుదేరాడండి. బయలుదేరి మాంధాత చక్రవర్తి యొక్క ఇంట్లో అడుగు పెట్టాడండి. అడుగు పెట్టగా ఆ చక్రవర్తి గారు బయటికి వచ్చి, ఆహా ఎటువంటి తపస్వి మా ఇంట్లో అడుగు పెట్టాడు, వారి పాద ధూళి చేత మా ఇల్లు పునీతం అయిపోయింది, 7 తరాలు తరించిపోయినారని చెప్పి పాద ప్రక్షాళన చేసి తీర్థం నెత్తిని చల్లుకొని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా ఏ ఉద్దేశం చేత మీరు వచ్చినారో దాన్ని తప్పకుండా నెరవేరుస్తాను అని వాగ్దానం చేశాడండి. వాగ్దానం చేశాడు. ఇక మాట్లాడుతుంటే చెప్పినాడు, ఏమండి మీకు 50 మంది కుమార్తెలు ఉన్నారని చెప్పారు, నాకు పెళ్లి చేసుకోవాలనే కుతూహలం కలిగింది, ఎవరినైనా ఇచ్చి వివాహం చేయండి అన్నాడు. అనేటప్పటికీ ఇక చూడండి, పాపం రాజకుమార్తెలు ఎంతో సుందరంగా ఉండేవారు. ఈయన చూస్తే కురూపం, పాచిపోయిన వాడు, ముళ్ళంతా వికారంగా ఉన్నటువంటి వారు ఎట్లా పెళ్లి చేసుకుంటారు చెప్పండి. ఆయనకి పాపం ఇది వాగ్దానం చేశాడు కదా, డైలమా, ధర్మ సంకటంలో పడిపోయినాడు ఎవరు, మాంధాత చక్రవర్తి. ఆఖరికండి, నేను అట్లా కాదు, నేను ఎవరిని ఇవ్వను పెళ్లికి అంటే ఈయన శాపం పెడితే ఏమవుతారు, నా కుమార్తెలు నేను అంత దగ్ధమైపోతాం. చూచారు. కాబట్టి ఏం చేసినాడు తెలుసండి మహానుభావ, నేను ఏదో వాగ్దానం చేశాను, మీరేమో అడిగారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు. నేను 50 మంది కుమార్తెలు ఉన్నారు, అంతఃపురంలో ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, ఇట్లా మేము ఒక ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అందరినీ ఇక్కడ తీసుకొస్తాను, వాళ్ళలో ఎవరైనా ఇష్టపడితే మిమ్మల్ని వివాహం చేయమని అట్లాగే చేసుకోండి, నేనేం అభ్యంతరం, ఇష్టపడితే అన్నాడు. మరి వారు ఇష్టపడకపోతే నేనేం చేసేదండి అన్నాడు. అట్లాగే పిలుచుకురాండి అన్నాడు. ఈయన లోపలికి వెళ్ళి పిలుచుకొచ్చే లోపల ఏం చేశాడు తెలుసండి, ఆయన పేరు సౌభరి అండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తపస్సు పేరు సౌభరి. ఆయన తన యొక్క తపశ్శక్తి చేత మన్మథాకారం వహించాడండి. అంత సుందరమైన లావణ్యమైన స్వరూపం పొందాడండి. చూస్తే చాలా వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాడు. యవ్వనం. ఆ 50 మంది కుమార్తెలు వచ్చి ఈయన చూడంగానే అందరూ కూడా ఈయన వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డారండి. అందరూ. రిటైల్ బేరంకి వస్తే హోల్సేల్ బేరం తగులుకుందండి. అందరూ సమ్మతించారండి. ఇక చూడండి, వివాహం పూర్తి అయిపోయింది అందరికీ. ఈ తపశ్శక్తి చేత ఈయన సౌభరి ఏం చేసినాడంటే అందరికీ వేరువేరుగా బిల్డింగ్స్ వేసేసాడండి. నిర్మాణం అయిపోయిందండి, అంత తపశ్శక్తి. ఒక్కొక్కరికి వేరువేరుగా వేశారు. ఇక సంసార సుఖాలు అనుభవిస్తున్నాడు. కొడుకులు పుట్టారండి. కొడుకులు పుడితే ఈయనకి ఏ మాత్రం కూడా సంతోషం లేకపోయిందండి. ఎవరికి? సౌభరికి. దృష్టా సుతా కొడుకులను చూచినాను, తత్తనయ ప్రసూతిం ద్రష్టం పునర్వాంఛతి మేంతరాత్మ. ఆ కొడుకుల్ని ఎప్పుడు చూస్తానా దేవుడా అని అంటున్నాడండి. చూడండి, ఆశ, దరిద్రపాశ. ఈ విధంగా కోరికలండి దినదినం పెరిగిపోతూ కొడుకులు చూస్తే హాయిగా సంతోషించాలి కదా. లేదట, తత్తనయ ప్రసూతిం. ఆ కొడుకులు ఎప్పుడు పుడతారా, మనవాళ్ళు ఎప్పుడు పుడతారా అని పాపం ఆవేదనతో ఉన్నాడండి. కనుక ఏం చేసినాడంటే లోకానికి బ్రాడ్కాస్ట్ చేశాడండి తన యొక్క అభిప్రాయం. చూచారు. ఓ జనులారా వినండి, 50 మందిని వివాహం చేసుకుని నేను సంసారం ఈదుకుంటున్నాను, కొడుకులు పుట్టారు, మనవాళ్ళు పుట్టలేదని చెప్పి ఏడుపొస్తున్నది నాకు అని. మనోరథానాం న సమాప్తిరస్తి. ఓ జనులారా, కోరికలకు అంతు లేదు. దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్. మనోరథానాం న సమాప్తిరస్తి వర్షాయుతైరప్యథవాపి లక్షయే పూర్ణేషు పునర్నవానాముత్పత్తయః సంతి మనోరథానాం. ఒక్కొక్క కోరిక అనుభవిస్తుంటే కొత్త కొత్త కోరికలు వచ్చి ఏర్పడుతుంటాయి. కాబట్టి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ కూడా వినివృత్త కామా, చక్కని పదం. ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైర్గచ్చంత్య మూఢాః పదమవ్యయంతతో. ఇక భగవంతుని యొక్క స్వరూపం అన్నది. స్వరూపం బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటిది. ఈ సూర్యుని కూడా ప్రకాశింపచేసే సూర్యుడండి. ఎవరు? ఆ జ్ఞాన సూర్యుడు. ఈ నత్ర సూర్యో భాతి ఉపనిషత్తులో
నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేవా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. ఉపనిషత్ వాక్యం. అక్కడ జ్ఞాన సూర్యుడు వెలుగుతుంటే ఈ సూర్యుడు వెలుగుతున్నాడు. వీరిని ప్రకాశింపజేసేది ఆ జ్ఞాన సూర్యుడండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇవన్నీ చక్కని సిద్ధాంతములు బోధించి మానవుడు పురుషోత్తముడు కావటానికి తగిన సాధనలన్నీ చెప్పి ఆహార విషయంలో ప్రస్తావిస్తున్నాడు. ఆహారం, ఈ ఆహార విషయంలో దీంట్లో ప్రస్తావన ఉన్నది కాబట్టి ఈ అధ్యాయం భోజన కాలంలో పఠిస్తుండే ఆచారం ఒకటి ఉందండి. సరే, ఎవరైనా భోజనం వడ్డిస్తునే టైంలో ఇది పారాయణం చేస్తుంటారండి. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి. ఇక్కడే కాదండి, ఉత్తర దేశంలో కూడా అది ఆచారం ఉంది. చిన్న అధ్యాయం, ముచ్చటగా 20 శ్లోకాలు చక్కగా చదివేయచ్చు. ఈ వడ్డనంతా పూర్తి అయ్యేటప్పటికి ఈ పారాయణం కూడా పూర్తి అయిపోతుందండి. లక్షణంగా భగవంతునికి నివేదన చేసి దాన్ని పుచ్చుకోవచ్చండి. సరే, శ్రీకృష్ణ పరమాత్మ భోజన విషయంలో ఎట్లా తెచ్చినాడో ప్రస్తావన వినండి. అర్జున, పొలంలో రైతులు విత్తనం పెట్టారు, చక్కగా మొలిచినాయి. ఓషధులు అంటే ధాన్యం. ఆ సమయం ఎప్పుడొస్తుందో నేను జాగ్రత్తగా కాచు కూర్చుని భూమి లోపల ప్రవేశించి సస్యములను వృద్ధి చేస్తాను నేను అన్నట్టు. గాం ఆవిశ్య భూతాని ధారయామ్యహమోజస ఉష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మక. గాం అంటే భూమి. భూమిలో నేను ప్రవేశించి సస్యములను వృద్ధి చేస్తాను. చూచారు కాబట్టి మనకి ధాన్యం వస్తున్నదంటే ఎవరండి ఇచ్చింది? సర్వేశ్వరుడు ఇచ్చినాడు కాదు. వారు ఇచ్చినటువంటి దాన్ని వారికి కొంచెం అర్పణ చేయటం మన ధర్మమే కదా. కనుకనే బ్రహ్మార్పణం అని చెప్పి ఈ ప్రసాదం, ఈ భోజనం అండి అర్పణ చేయాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అని చెప్పేసి. చూడండి, ఇదివరకు మీకు చెప్పినాను 4వ అధ్యాయంలో శ్లోకం 24. ఆ శ్లోకం బాగా కంఠస్థం చేయండి, చేతిలో తీర్థం తీసుకోండి, అంతా వడ్డన పూర్తయిన తర్వాత ఈ శ్లోకం చదవండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఆ శ్లోకం చదువుకుని తీర్థం చల్లండి భోజనం మీద. ఆ పరమాత్మకు నివేదిస్తున్నట్టుగా భావన చెయ్యండి. సరే, అప్పుడేమవుతుంది? యజ్ఞశేషం. యజ్ఞశేషం మహాపవిత్రం అయిపోతుంది, రక్తం అంతా శుద్ధం అవుతుందండి అది. కనుక అర్జున, నేను భూమిలో ప్రవేశించి సస్యములను వృద్ధి చేస్తున్నాను. అంతేకాదు, ఆ సస్యములంతా కోత కోసి ఇంటికి తెచ్చుకుని ధాన్యం అంతా దంచుకుని వంట చేసుకుంటున్నారు కదా, ఆ భోజనం నేను జీర్ణం చేస్తున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 4 విధములైన భోజనం తింటున్నారండి. ఇది గట్టిగా ఉన్నది, మెత్తగా ఉన్నది, ద్రవంగా ఉన్నది, ఇవన్నీ తింటున్నారు. వాటన్నిటిని ఎవరు జీర్ణం చేసేది? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారండి, ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు, భోజనం అయిన తర్వాత పండుకుంటారు. జీర్ణం చేసేది ఎవరు? ఎస్సిమిలేషన్. ఈ ఎస్సిమిలేషన్ ప్రాసెస్ అంతా లోపల జరుగుతూ ఉంటుందండి. మనకేమైనా సంబంధం ఉందా? అహం వైశ్వాన. చూడండి, మనకి టెంపరేచర్ ఉంటుంది, ఆ అగ్ని చూడండి 98 degrees ఉంటుంది, అదే వైశ్వానర అగ్ని. ఆ అగ్ని కనుక లేకపోతే ఏమవుతుంది? శవం. జీవుడు శవం అయిపోతాడండి. కనుక భగవానుడు ఆ కృష్ణ పరమాత్మ అందరి యొక్క హృదయంలో ఉండి వారు భుజించింది బాగా జీర్ణం చేస్తున్నారు. ఆహార ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ అధ్యాయానికండి భోజన టైంలో పఠించేటువంటి ఆచారం వచ్చిందండి. ఆహార విషయంలో 4 జాగ్రత్తలు చెప్తున్నాను, సమయం ఎక్కువ లేదు, సంక్షేపంగా చెప్తున్నాను. సాత్వికాహారం, మితాహారం, దైవార్పితాహారం, న్యాయార్జితాహారం. ఈ 4 విధాలుగా శుద్ధంగా ఉండాలండి. అర్థమైందండి? సాత్వికాహారం అంటే 17వ అధ్యాయంలో రాబోతున్నదండి. ఈ కారాలు పులుపులు తొలగించుకుని సాత్వికమైనటువంటి భోజనం అండి. అదైనా ఎక్కువ తినకూడదు. ఎంత తినాలి? మితాహారం. మితాహారం. ఆ మితాహారానికి శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే, ద్వౌభాగౌ పూరయేదన్నయహితో ఏనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్. ఇదివరకు చెప్పినాను, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. పొట్ట యొక్క 2 భాగములు ఈ స్థూలమైన పదార్థములతో నింపండి. అన్నము, కూర, పప్పు, పులుసు, చారు, మజ్జిగ వీటితో నింపండి. 25 భాగం నీళ్లతో నింపండి. ఇంకొక 25 భాగం ఖాళీగా పెట్టండి. ఇదండి సాత్వికాహారం. మీరు అడగచ్చు, ఏమిటండి భోజనం చేసేప్పుడు ఈ మ్యాథమెటిక్స్ అంతా మాకెక్కడ కుదురుతుంది, ఏదో ఇంకో ఉపాయం చెప్పండి మితాహారానికి అంటే ఇంకోటి చెప్తాను. ఏమిటంటే, మీరు భోజనానికి వచ్చి కూర్చునేటప్పుడు రాకెట్ స్పీడ్తో వచ్చి కూర్చుంటారండి పీట మీద. భోజనం అయిన తర్వాత అండి లేపరా అని చెయ్యట్టాడు, అది లేవలేరండి, బరువు అయిపోతుంది. అట్లా కాకుండా భోజనానికి వచ్చేటప్పుడు ఎంత స్పీడ్తో వచ్చి కూర్చున్నారో లేచేటప్పుడు కూడా అంత స్పీడ్గా లేస్తే అది మితాహారం. ఈరోజు రాత్రే ట్రై చేయండి, చూడండి. ఇంకొకటండి,
భోజనం చేసేటప్పుడు తింటుంటారు కదా, తింటూ ఉంటే కడుపు ఈ భోజనానికండి 2 ఇంద్రియాలు ఉన్నాయండి. ఏమిటి తెలుసండి? పొట్ట, నాలుక. నా సలహా ఏమిటంటే పొట్ట మాట వినండి. పొట్ట అమాయకం అండి, పాపం మంచిదండి అది. నాలుక మాట వినబాకండి, మోస్ట్ డేంజరస్ ఫెలో వాడు. వాడు ఏడిపిస్తాడండి. సరే, పొట్టే ఉంటుంది. మనం తింటుంటే చాలండి నిండుతున్నాను అప్పుడు ఆఖరి ముద్ద వేయబాకండి. దీని పేరు డిసైడింగ్ మార్సెల్ అంటారండి. డిసైడింగ్ మార్సెల్ అంటే అది తిట్టే బరువు అయిపోతుంది, అది వదిలితే తేలిక అయిపోతుంది. వదిలితే ఒక కుక్కకి కానీ, పిల్లికి కానీ, బీదవాడికి కానీ ఆ ముద్ద పెట్టండి. వాడికి పెట్టిన పుణ్యం మనకు వస్తుంది. ఈ ముద్ద కనుక తినకపోతే లైట్గా ఉంటుందండి, తేలిగ్గా ఉంటుంది. చూసారా, దాని పేరు డిసైడింగ్ మార్సెల్. అది తినొద్దండి, అది ఒక ప్రాణికి పెట్టండి. ఈ విధంగా మితాహారం కనుక అలవాటు చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఒక ప్రాణికి మనం ఉపకారం చేసినట్టు అవుతుంది, చాలా ఎంతో పుణ్యం వస్తుందండి అది మితాహారం. ఒక ఊళ్ళోనండి 2 ఉన్నారండి దంపతులు, భార్య భర్త. వాళ్ళు ఏ ముహూర్తంలో పుట్టారో పరమ తిండిపోతులండి, పరమ తిండిపోతులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేరండి, వాళ్ళకి అసలు సంతానమే లేరండి, ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు, వాళ్ళిద్దరేనండి. ఎట్లా పుట్టారంటే 2 తిండిపోతులు, సిమెట్రికల్గా పుట్టారండి, సిమెట్రికల్గా. వాళ్ళ ఇంట్లో ఒక టైం టేబుల్ ఉందండి. ఏమిటి తెలుసునా, పిల్లలండి ఫస్ట్ పీరియడ్ మ్యాథమెటిక్స్, సెకండ్ పీరియడ్ ఇంగ్లీష్ అని ఎట్లా రాసుకుంటారో వాళ్ళు పొద్దున్న 7 గంటలకి అటుకులు, 8 గంటలకి బఠానీలు, 9 గంటలకి జీడిపప్పు ఇట్లా రాసుకుంటారండి. వాళ్ళు తెగ తింటుంటారు, ఎప్పుడు తిండేది. మరి ఎట్లా పుట్టారో వాళ్ళిద్దరు. కానీ ఒకనాడు అండి పండగ వచ్చిందండి. పండగ వస్తే గారెలు చేసుకున్నారండి. వాళ్ళు గారెలు చేసుకున్నారు. అది ఈ రుబ్బిన పిండి అండి, గారెల పిండి సరిగ్గా 7 గారెలు అయిందండి, 7 గారెలు. ఇక చూడండి, భార్యాభర్తలు భోజనానికి కూర్చున్నారు. ఇక పంచుకోవాలి కదండి గారెలు. పంచుకోవాలంటే భార్య అన్నది, నేను కష్టపడి వంట చేశాను కాబట్టి నాకు 4 గారెలు, నీకు 3 అన్నదండి భర్తకి. ఎందుకంటే 3.5 గారెని తుంచకూడదని అనుకున్నారు. ఇద్దరికి 3.5 సరిపోతుంది, కానీ గారె తుంచకూడదని ఒక నియమం పెట్టుకున్నారు. అందువల్ల ఎవరికో ఒకరికి 3 రావాల్సిందే కదా, చెప్పండి. భార్య అన్నది, నేను కష్టపడి వంట చేశాను, నాకు 3. నోరు మూయవాయి, నేను కష్టపడి సంపాదించాను, నాకు 4 అని చెప్పి ఈ విధంగా ఇద్దరు రాజీ పడలేదండి. ఆఖరికి ఒక విషయం మీద రాజీ పడ్డారు ఇద్దరు. చూడండి, ఏమిటో తెలుసండి, రేపు పొద్దున ఎవరు ముందుగా లేస్తారో 3 గారెలు వాడికి, ఆలస్యంగా లేచిన వాడికి 4 గారెలు అని చెప్పి ఇద్దరు రాజీ పడ్డారండి. మరి 4 గారెలు అంటే ఒక గారి ఎక్కువ వస్తుందండి ఆలస్యంగా లేస్తే. అందువల్ల ఏం చేశారంటే, తిండిపోతులు కదండి, ఆ ఒక్క గారి కోసం పొద్దున్నే అసలు నిద్రే లేవలేదండి. వాళ్ళు మంచం ఖర్చుకుని గట్టిగా పండుకున్నారండి, అంతే, లేవలేదండి. అది పొద్దున 7 అయిందండి, లేవలేదు. 8 అయింది, లేవలేదు. 9 అయిందండి. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశ్చర్యం, అనుమానం కలిగింది. ఏమిటి, ఏమైపోయినారు వీళ్ళిద్దరు? 9 గంటలైంది, ఇంతవరకు నిద్ర. తలుపు గట్టిగా కొట్టారండి, డమ్ డమ్ అని కొట్టారు. వినిపిస్తున్నదండి ఇద్దరికి, కానీ లేవరు. లేస్తే 3 గారులే. ఆఖరికండి కొట్టి తలుపులు బద్దలు కొట్టేశారు. బద్దలు కొట్టి అందరూ లోపలికి వచ్చేశారు. లోపలికి వచ్చి బాగా ఇద్దరిని కదిలిచ్చారు. లేవండి అని. లేస్తే 3 గారులే. అందువల్ల ఒక్క గారి కోసం చస్తున్నారండి ఇద్దరు కలిసి అక్కడ లేవకుండా. ఇద్దరట పండుకుంటే ఆఖరికి ఇట్లా నెట్టి కదిలించి వీళ్ళకి ఏదో చైతన్యం పోయినట్టుంది, చచ్చినారని చెప్పి 2 పాడేలు తీసుకొచ్చారండి. 2 పాడేలు ఇద్దరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పాడి మీద పండబెట్టి ఊరేగింపుగా శ్మశానానికి తీసుకుని పోయినారండి. తీసుకుపోతే సరిగ్గా శ్మశానం దగ్గర దించారండి. దించితే భర్త అనుకున్నాడు, ఇక ఎడు తిరిగి కాల్చి పారేస్తారు మమ్మల్ని, లేచి కూర్చున్నాడండి. వెంటనే భార్య, నీకు 3 నాకు 4 అన్నదండి. పరమ తిండిపోతులు. ఒక్క గారి కోసం ప్రాణం కూడా పోగొట్టుకోవాలని అనుకున్నారండి వాళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ ఆహార విషయంలో కొన్ని నియమాలు చెప్తున్నారండి. మితాహారం, దైవార్పితాహారం, న్యాయార్జితాహారం. అది సంపాదించేటువంటి మార్గం కూడా న్యాయంగా ఉండాలని చెప్పి పెద్దలు చెప్తున్నారండి. ఒకరిని బాధించి ఒకరిని హింసించి మనం గనక భోజనం తెచ్చుకుంటే జీర్ణం కాదండి సరిగా, రక్తం అంతా ఖరాబ్ అయిపోతుందండి. అందుచేత ఈ 4 నియమాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆహార విషయం కనుక జాగ్రత్తగా ఉంటే నిజంగా జీవితం అంతా ధన్యం అవుతుంది. ఎందుకో తెలుసిన, తస్మాదన్నమయం మనః ఉపనిషత్తులు. ఈ మనస్సు అన్నం చేత ఏర్పడింది. అన్నం శుద్ధంగా ఉంటే మనస్సు కూడా శుద్ధంగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఇఫ్ యూ టెల్ మీ వాట్ యు ఈట్ ఐ విల్ టెల్ యూ హూ యూ ఆర్. ఎంత చక్కని, ఇఫ్ యూ టెల్ మీ వాట్ యు ఈట్, నువ్వేం తింటావో చెప్తే నువ్వెవరో నేను చెప్పేస్తాను. సో ఇంగ్లీష్లో ఒక సామెత అండి, ఇఫ్ యూ టెల్ మీ వాట్ యు ఈట్ ఐ విల్ టెల్ యూ హూ యూ ఆర్. ఈ విధంగా ఆహార విషయం బహు జాగ్రత్తగా ఉండాలని పెద్దలంతా చక్కగా బోధిస్తున్నారు.
శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ ఆహార విషయంలో బోధించి, ఏమండి నేను భూమిలో ఉండి సస్యములు వృద్ధి చేస్తున్నాను, మీ హృదయంలో ఉండి చక్కగా జీర్ణం చేస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ముగ్గురు పురుషుల్ని చెప్పి ఈ అధ్యాయం విరమిస్తున్నారండి. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. ఇక్కడ అక్షర పురుషుడు అంటే 8వ అధ్యాయంలో చెప్పిన అక్షర పురుషుడు కాదండి. ఇది క్షరపురుషుడు అంటే ఈ దేహంతో అభిమానం పొందేటువంటి వాడు క్షరపురుషుడు. అక్షర పురుషుడు అంటే మనస్సును నేను అని చెప్పి అభిమానించేటువంటి వాడు అక్షర పురుషుడు. పురుషోత్తముడు అంటే వీళ్ళిద్దరికీ సాక్షిభూతంగా ఉన్నటువంటి భగవత్ స్వరూపం, ఆత్మస్వరూపం. ద్వామిమౌ పురుషవు లోకే క్షరశ్చాక్షర ఏవచాక్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభత్యవ్యయీశ్వరః. కాబట్టి ఆ పురుషోత్తముడు కావటానికి ప్రయత్నం చేయాలి. తక్కిన రెండు కూడా అల్పమైనటువంటివి. ఈ విధంగా చెప్పి ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. అర్జున, మహారహస్యమైనటువంటి శాస్త్రం నీకు చెప్పినాను, దీన్ని చక్కగా ఆచరించుకుని పరమశాంతిని మోక్షాన్ని పొందు అని చెప్పి ఈ పవిత్రమైన అధ్యాయాన్ని పూర్తి చేసినారు. హరి ఓం. భవమాన సుదుడు మట్టు భవమాన సుదుడు మట్టు పాదార విందములకు నీ నామారూపములకు నిశ్చయ మంగళరమణీ నామారూపములకు నిశ్చయ ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాది భాతులు పొగడుచుండగని నామారూపములకు నిశ్చయ మంగళరమణీ నామారూపములకు నిశ్చయ సాకేత పురనివాస సాకేత పురనివాస సామ్రాజ్య పట్టాభిషేకరీ నామారూపములకు నిశ్చయ ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాది భాతులు పొగడుచుండగని నామారూపములకు నిశ్చయ రాజీవ నయన చాగరాజీవ నయన చాగరాజావి నూతమలరగని నామారూపములకు నిశ్చయ రామ శ్రీమద్రమారమణ గోవింద.